ఆ! ఆ! ఈ పాట ఇప్పుడు ఈవిడింత భయంకరంగా పాట పాడి మమ్మల్ని ఎందుకు భయపెడుతోంది అనుకుంటున్నారా? అసలు ఈ పాట ఎందులోది ఏమైనా కొంచెమైనా ఐడియా వచ్చిందా? లేదంటే అదేదో సినిమాలలాగా పాట పాడేసి, "ఈ పాట ఏ సినిమాలోది చెప్పుకో" అన్న డౌటొస్తుందా? ఎనీవే 'ధీర ధీర ధీర' 'మగధీర' సినిమా ఎంతమంది చూసారు? 'మగధీర' మూవీలో స్పెషాలిటీ అప్పటిదాకా లేనిది ఆ మూవీలో కొత్తగా వచ్చిందేంటంటే మీరు ఆ సినిమాకి పుట్టారో లేదో, అందులో హీరో, హీరోయిన్ బాడీ ఇలా టచ్ అవ్వంగానే, ఫింగర్స్ టచ్ అవ్వంగానే ఒక ఎలక్ట్రిసిటీ షాక్ పాస్ అవుతుంది కదా! ఒక షార్ట్ సర్క్యూట్ అవుతుందనమాట. సో, ఆ ఎలక్ట్రిసిటీ గురించే మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేసుకుంటున్నాము. సో, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్‌డి మ్యామ్. నా పేరు రమాదేవి, యువర్ ఫిజిక్స్ ఎడ్యుకేటర్. సో, దిస్ క్లాస్ ఈజ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ క్లాస్ 10th ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఎక్స్‌క్లూజివ్‌లీ ఎలక్ట్రిసిటీ చాప్టర్ గురించి నేర్చుకుందాము. And this class is going to be a very detailed class and conceptual based and problems. I will be dealing with concept plus how to apply that concept to solve problems. So electric current ane chapter edaithe undo, it is exactly same for Andhra Pradesh State Board and CBSE board. So CBSE board students and Andhra Pradesh State Board students, the syllabus, the structure, the lesson, the problems, all are same. Kakapothe nenu first concept cheppedappudu I will be putting it very common for the Telangana board, AP board, state board and the CBSE. Anni class 10th vallaki kuda ardhamayyelaga I'm going to give the content in this class. The content is the king. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ లో న్యూమరికల్ సాల్వ్ చేయాలి అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. వన్స్ యు ఆర్ క్లియర్ విత్ ద కంటెంట్, యూ కెన్ సాల్వ్ 1 mark questions, 2 mark questions as well as problems also. So please listen to the content. Every line, every word means a lot. So pratidi kuda note cheskondi. You write your own handwritten notes. I will give my session PDF as well. So ready cha? Let's come on. So electricity class 10th, it is going to be a one shot gani manchi information you are going to get. I am going to promise you that this is going to be a very clear information. Short ga, crispy ga, clear ga మీకు ప్రతి పాయింట్ అర్థమయ్యేలాగా చెప్పడానికి 100% ప్రయత్నం చేస్తాను. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిసిటీ? వైస్ సిటీ అని ఒక గేమ్ ఉండదు నా చిన్నప్పుడు. ఎనీవే, వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిసిటీ? ఒక సిటీ ఉండేది అనగనగా ఆ సిటీ పేరు ఎలక్ట్రిసిటీ కాదు. అసలు ఈ స్టోరీ అంతా ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం స్టార్ట్ అయింది. బట్ మరీ అంత లాంగ్ స్టోరీ చెప్పుకోము. ఎప్పుడైతే చార్జెస్ అనే వాటిని కనిపెట్టారో అప్పుడే ఈ ఎలక్ట్రిసిటీ అనే దాని గురించి తెలుసుకున్నారనమాట. సో మన ఇంట్లో నార్మల్ గా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే పదము నార్మల్ గా మనం వాడేస్తూ ఉంటాం. కరెంట్ వచ్చిందా, కరెంట్ పోయిందా, వెధవ కరెంట్ ఇప్పుడే పోవాలా, ఇలా మాట్లాడుకుంటాం కదా. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ అ రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్. కరెంట్ అనే పదానికి మీనింగ్ ఎనీథింగ్ దట్ ఫ్లోస్. వాటర్ ఫ్లోస్, వాటర్ కరెంట్. విండ్ ఫ్లోస్, విండ్ కరెంట్. హీట్ ఫ్లోస్, హీట్ కరెంట్. అలాగా electric energy flows, so that is why it is called electric current. So current anedi, it is a generalized word. What changes is electric, heat, water, wind flow aithe danni emantaru wind current. When water is flowing, we say that water current. When electrons are flowing, we say that it is electric current. When heat is flowing, oka rod lo, for example, we take a rod. ఈ రాడ్ కి ఈ చివర నేను ఒక గ్యాస్ బర్నర్ పెట్టేసి హీట్ చేశాను అనుకోండి. సో నౌ స్లోలీ దిస్ పార్ట్ గెట్స్ హీటెడ్ అప్. ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ టచ్ హియర్, దిస్ పార్ట్ ఆల్సో గెట్స్ హీటెడ్ అప్ బికాస్ ఇక్కడ హీట్ ఇలా ఫ్లో అయ్యి ఈ ఎండ్ దాకా కూడా వచ్చేస్తుంది. సో హియర్ దిస్ ఈస్ కాల్డ్ హీట్ కరెంట్. దిస్ ఈస్ కాల్డ్ హీట్ కరెంట్. ఒక పైప్ లో వాటర్ వెళ్తోంది అనుకోండి. దెర్ ఈస్ అ పైప్, ఒక పైప్ ఉంది. ఈ పైప్ లో వాటర్ ఫ్లో అవుతోంది, ఇలాగా వాటర్ ఫ్లో అవుతోంది అనుకోండి. నౌ దిస్ ఈస్ వాటర్ కరెంట్. అలాగా ఒక వైర్ లో దిస్ ఈస్ వాటర్ కరెంట్. సో కరెంట్ ఇక మీదనైనా మనము ఏం చేయాలి? కరెంట్ వచ్చిందా, కరెంట్ పోయిందా? నో, రాంగ్. పవర్, ఎలక్ట్రిక్ పవర్.
ఎలక్ట్రిక్ పవర్ ఉందా లేదా, ఎలక్ట్రిక్ పవర్ ఉందా, ఎలక్ట్రిక్ పవర్ పోయిందా, ఎలక్ట్రిక్ కరెంట్ ఉందా, ఎలక్ట్రిక్ కరెంట్ పోయిందా, దట్ ఈస్ అ కరెక్ట్ వర్డ్. సిమిలర్లీ మన దగ్గర ఒక వైర్ ఉంది, దిస్ ఇస్ అ కాపర్ వైర్. దిస్ ఈస్ అ కాపర్ వైర్. సో కాపర్ వైర్ లోపల కరెంట్ ఫ్లో అవుతోంది, కాపర్ వైర్ లోపల ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతున్నాయి, కరెంట్ ఫ్లో అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఏదైనా ఫ్లో అయ్యేటప్పుడు దాన్ని కరెంట్ అంటాము. వాటర్ ఫ్లో అయితే వాటర్ కరెంట్, విండ్ ఫ్లో అయితే విండ్ కరెంట్, హీట్ కరెంట్, ఇలా అన్నమాట. సరే, బిఫోర్ ఐ ప్రొసీడ్ లెట్ us జస్ట్ క్విక్లీ నో వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్. బేసిక్ డెఫినేషన్ చెప్తాను. What is basic definition of electric current? The amount of charge flowing across a cross section in a unit time. ఎంత టైంలో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది దానిని మనము కరెంట్ గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాపర్ వైర్ అనుకుందాం. ఈ కాపర్ వైర్ లో మేడం ఏంటి క్రాస్ సెక్షన్ అంటే ఏం లేదు, ఏదైనా వస్తువుని మనం కట్ చేసాము అనుకోండి, కట్ చేసినప్పుడు అక్కడ వచ్చే షేప్ ఏదైతే ఉందో ఆ ఏరియాని క్రాస్ సెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకోండి, ఈ పెన్ రౌండ్ గా లేదు, ట్రయాంగిల్ షేప్ లో ఉంది. సో ఈ పెన్ నేను కట్ చేశాను అనుకోండి, నాకు ఏ షేప్ వస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. సో వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వేయాలి. అలాగా ఇప్పుడు ఈ పెన్ తీసుకోండి, ఈ పెన్ రౌండ్ గా ఉంది. సో ఇక్కడ మీరు కట్ చేస్తే సర్కిల్ వస్తుంది కదా, సర్కిల్ ఏరియా ఇక్కడ వస్తుంది అనమాట. సో ఒక్కొక్క బాడీని మనం కట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఏరియా వస్తుందో దానిని క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాము. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్నా సరే లేదా ఇక్కడ తీసుకున్నా సరే, ఈ వైర్ లో ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈ క్రాస్ సెక్షన్ లో నుంచి, ఈ పర్టిక్యులర్ క్రాస్ సెక్షన్ లో నుంచి ఒక యూనిట్ టైంలో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయ్యాయి, ఆ అమౌంట్ ఆఫ్ చార్జ్ నే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ ని స్మాల్ లెటర్ ఐ ఆర్ క్యాపిటల్ లెటర్ ఐ తో సింబలైజ్ చేస్తాము. ఎలక్ట్రిక్ కరెంట్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి ఆంపియర్. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎస్ఐ యూనిట్? ఆంపియర్. స్మాల్ లెటర్ ఆంపియర్, సింబల్ క్యాపిటల్ లెటర్ ఏ. ఆంపియర్ ఇస్ నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. సో సైంటిస్ట్ నేమ్ నే మనము యూనిట్ గా తీసుకున్నాం అనమాట. అయితే ఆంపియర్ లో మనం చాలా రకాల వాల్యూస్, యాక్చువల్ గా ఎస్ఐ యూనిట్ ఆంపియర్, కానీ మిల్లీ ఆంపియర్, మైక్రో ఆంపియర్. ఇక్కడ ఏపీ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, సో ఐ విల్ కరెక్ట్ ఇట్. మిల్లీ ఆంపియర్, మైక్రో ఆంపియర్, బికాస్ కరెంట్ చాలా చిన్న అమౌంట్ కరెంట్ అయినా కూడా మనం మెజర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము మాస్ ని మెజర్ చేస్తున్నాం అనుకోండి, కిలోగ్రామ్స్ లో మెజర్ చేయాలి, బట్ వీ హ్యావ్ మిల్లీగ్రామ్స్, గ్రామ్స్, టన్స్, ఇలా రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి మాస్ కి. సేమ్ వే ఆంపియర్ అనేది ఎస్ఐ యూనిట్, కానీ బాగా చిన్న అమౌంట్ ఆఫ్ కరెంట్ ని మెజర్ చేసేటప్పుడు మిల్లీ ఆంపియర్, మైక్రో ఆంపియర్ అని వాడతాం. మిల్లీ అనే పదానికి మీనింగ్ 10⁻³ ఎక్కడైతే మిల్లీ అని ఉందో ఆ మిల్లీ ప్లేస్ లో 10⁻³ రాసి ఆంపియర్ ప్లేస్ లో ఆంపియర్ రాస్తాం. మిల్లీ ప్లేస్ లో 10⁻³ రాసి ఆంపియర్ ప్లేస్ లో ఆంపియర్ రాస్తాం. మైక్రో ప్లేస్ లో 10⁻⁻6 రాసి ఆంపియర్ ప్లేస్ లో ఆంపియర్ రాస్తాం. మైక్రో వాల్యూ ఎంత? 10⁻⁻6. మిల్లీ 10⁻⁻3. వీటికి సింబల్స్ ఇంకా చెప్పాలి అంటే మిల్లీ ఆంపియర్, మైక్రో ఆంపియర్. మైక్రోకి సింబల్ మ్యూ, మిల్లీకి స్మాల్ లెటర్ ఎం వాడితే మైక్రోకి మ్యూ అనే సింబల్ వాడతాం. ఎంయు, మ్యూ. ఎంయు మ్యూ అని చదువుతారనమాట. ఎలా చదవాలి? ఎంయు మ్యూ అని చదవాలి. సో మైక్రో ఆంపియర్, మిల్లీ ఆంపియర్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి బాగా చిన్నగా ఉన్నప్పుడు కరెంట్ మెజర్మెంట్, బట్ ఎస్ఐ యూనిట్ అయితే మాత్రం ఆంపియరే.
మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫిజిక్స్ లో ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ మనం గుర్తుపెట్టుకోవాలి. సీ దట్ ఆల్ ద యూనిట్స్ ఆర్ ఇన్ ఎస్ఐ యూనిట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మిల్లీని మైక్రోని ఆంపియర్స్ లోకి కన్వర్ట్ చేసి మాత్రమే ప్రాబ్లమ్స్ చేయాలి. 10 మిల్లీ ఆంపియర్స్ ఇచ్చాడు కదా అని చెప్పి 10 మిల్లీ ఆంపియర్ ప్రాబ్లమ్ లో వేసేసుకోకూడదు. ఓకే, సో మిల్లీని మార్చుకోవాలి, మైక్రోని మార్చుకుని అప్పుడు ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు కరెంట్ అంటే ఏం చెప్పుకున్నాము? అమౌంట్ ఆఫ్ చార్జ్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ద క్రాస్ సెక్షన్ ఇన్ అ టైం. ఎంత టైంలో ఎంత చార్జ్ దీనిలో నుంచి వెళ్ళింది, దానినే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా I is equal to డెల్టా క్యూ బై డెల్టా టీ. ఈ డెల్టా అంటే ఏంటి మ్యామ్? డెల్టా అనేది వెరీ స్మాల్ చేంజ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీనిలో ఎంత టైంలో ఎంత అమౌంట్, ఎంత స్మాల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లో అయ్యింది. మేడం ఇలా నాకు అర్థం కావట్లేదు, మీరు సింపుల్ గా I is equal to Q by T కూడా రాసుకోవచ్చు. మీరు సింపుల్ గా I is equal to Q by T. నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. I is equal to Q by T. Q అనేది ఏంటి? చార్జ్ అన్నమాట. వాట్ ఈస్ Q హియర్? Q is charge. I is electric current. Q is the amount of charge. Q is the amount of charge. T is time taken. ఈ ఫార్ములా నుంచి కూడా మనం SI యూనిట్ రాయొచ్చు. యాక్చువల్ గా SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి నాట్ ఓన్లీ ఆంపియర్, బట్ ఆంపియర్ కాకుండా ఈ ఫార్ములా నుంచి రాయండి. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్? చార్జ్ SI యూనిట్ కూలుంబ్. చార్జ్ SI యూనిట్ ఏంటమ్మా? కూలుంబ్. టైం కి SI యూనిట్ సెకండ్. సో కూలుంబ్ పర్ సెకండ్, కూలుంబ్ సెకండ్ ఇన్వర్స్. ఇది కూడా కరెక్ట్ SI యూనిట్. ఫార్ములా నుంచి రాస్తే SI యూనిట్ ఆఫ్ చార్జ్ కూలుంబ్, SI యూనిట్ ఆఫ్ టైం సెకండ్, కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో SI యూనిట్. సో ఆంపియర్ అనేది ఒక SI యూనిట్, కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో SI యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. సరే, ఇప్పుడు ఈ చార్జ్ అంటున్నాం కదా, అసలు ఎక్కడి నుంచి చార్జెస్ వస్తాయి? ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. చార్జ్ అంటే మనకి యాక్చువల్ గా ప్రతి మెటీరియల్ ఎలక్ట్రిక్ కరెంట్ ని దాని ద్వారా ఫ్లో చెయ్యదు. We divide the materials into 3 parts. We divide the materials into 3 parts. One is conductors, రెండోది వచ్చేసి సెమీ కండక్టర్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్సులేటర్స్. Depending on whether the body can conduct electricity through it or not, whether it allows the electricity to pass through it or not. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం ఇవ్వచ్చు. యూ టేక్ వైర్, ఒక వైర్ ని తీసుకుని దానిని ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేయండి. సెల్ ఆర్ బ్యాటరీలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా. ఇక్కడ ఓకే, దీనికంటే ముందు లెట్ us take ఒక చిన్న గ్యాప్. సెల్ ఆర్ బ్యాటరీ తెలుసు కదా అందరికి. సెల్ అనేది బ్యాటరీ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది ప్లస్ సైడ్, ఇది మైనస్ సైడ్. ఇక్కడ నుంచి నేనేం చేశానంటే ఒక బల్బ్ ని కనెక్ట్ చేశాను. దిస్ ఈస్ అ బల్బ్. ఇప్పుడు ఈ బల్బ్ గ్లో అవుతుందా అంటే అవ్వదు. ఇప్పుడు ఈ బల్బ్ ఇనిషియల్ గా గ్లో అవ్వదు. గ్లో అవ్వాలి అంటే ఇక్కడ కనెక్షన్ ని మనం గ్యాప్ ని ఫిల్అప్ చేయాలి, అప్పుడే కరెంట్. కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలన్నమాట, చార్జెస్ ఫ్లో అవ్వాలి. సో ఈ గ్యాప్ లో నేను రకరకాల మెటీరియల్స్ ని పెడతా. ఫస్ట్ ఈ గ్యాప్ లో నేను కాపర్ ని పెట్టా, బల్బ్ వెలిగింది. నోట్ చేసుకో, ఒక టేబుల్లో నోట్ చేసుకో. కాపర్ ని తీసేసి నేను ఐరన్ ని పెట్టా, బల్బ్ వెలిగింది. బల్బ్ ఆన్ ఆర్ ఆఫ్ నోట్ చేసుకో. నెక్స్ట్ అదే ప్లేస్ లో నేను ఒక రబ్బర్ ని పెట్టా, రబ్బర్ పీస్. బల్బ్ గ్లో అవుతుందా? అవ్వలేదు. ఓకే, నోట్ చేసుకో. అది రిమూవ్ చేసేసి నేను ఒక పేపర్ ని పెట్టా, కార్డ్బోర్డ్ ని పెట్టా. బల్బ్ గ్లో అయిందా? అవ్వలేదా? అవ్వలేదు. నోట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ అది తీసేసి
అది తీసేసి నేను ఒక వుడెన్ పీస్ ని వుడ్ ని బల్బ్ గ్లో అయిందా లేదా నోట్ చేసుకో. ఇలాగా మనము రకరకాల సిచ్యువేషన్స్ లో బల్బ్ గ్లో అయిందా గ్లో అవ్వలేదా, కాపర్, ఐరన్, అల్యూమినియం, సిల్వర్, గోల్డ్ ఇలాంటివి ఈ ప్లేస్ లో పెట్టినప్పుడు వి అబ్జర్వ్ దట్ ద బల్బ్ ఈస్ గ్లోయింగ్. కానీ వుడ్, ప్లాస్టిక్, పేపర్, రబ్బర్ ఇలాంటి ఐటమ్స్ ఇక్కడ పెట్టినప్పుడు బల్బ్ గ్లో అవ్వలేదు. ఎందుకు అంటే బల్బ్ గ్లో అవ్వాలి అంటే బేసికల్ గా ఇక్కడ నుంచి కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఈ మెటీరియల్ ద్వారా ఫ్లో అయితేనే కదా ఇక్కడ దాకా వస్తుంది. కానీ ఈ మెటీరియల్ అనేది అలౌ చెయ్యకపోతే, కరెంట్ని అలౌ చెయ్యకపోతే ఇటు పక్కకి కరెంట్ రాదు, కరెంట్ ఇక్కడే ఆగిపోతుంది. ఈ మెటీరియల్ ఇక్కడ నుంచి కరెంట్ వచ్చిందమ్మా, ఆ బ్లూ కలర్ మెటీరియల్ కరెంట్ని అలౌ చెయ్యట్లా, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఇక్కడే ఆగిపోయింది, ఇక్కడికి రావట్లేదు, బల్బ్ గ్లో అవ్వదు. ఒకవేళ ఇది కండక్ట్ చేసింది అనుకోండి, ఇలా తిరిగి 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 మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, బల్బ్ గ్లో అవుతుంది. సో బల్బ్ గ్లో అవ్వాలి అంటే ఆ మెటీరియల్ కండక్ట్ చేయాలన్నమాట. సో దానిని బట్టి మనం డిసైడ్ చేస్తాము కండక్టర్స్, నాన్ కండక్టర్స్ అని. సో కండక్టర్స్ ఏం చేస్తాయి అంటే దే అలౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. But these do not allow the electric current to pass through them. ఇవి అలౌ చేయవు, ఇవి అలౌ చేస్తాయి. మరి సెమీ కండక్టర్స్ ఏంటి మ్యామ్? ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటారు. దీస్ ఆర్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ కండక్టర్స్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఇన్సులేటర్ లాగా బిహేవ్ చేస్తాయి. టెంపరేచర్ ని పెంచగానే ఇవి కండక్టర్ లాగా బిహేవ్ చేస్తాయి. టెంపరేచరే కాదు, ఇంకా డోపింగ్ అని చాలా మెథడ్స్ ఉంటాయి. సో సెమీ కండక్టర్స్ దే షో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్. సో ఆన్ చేంజింగ్ టెంపరేచర్ ఆర్ సర్టన్ కండిషన్స్ మనము ఈ సెమీ కండక్టర్స్ ని కండక్టర్స్ లాగా మార్చొచ్చు, ఇన్సులేటర్ లాగా కూడా మార్చొచ్చు. అందుకే దానిని సెమీ కండక్టర్ అంటారు అనమాట. రైట్ నౌ లెట్ us not concentrate on semiconductors, let us concentrate on conductors and insulators. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసేసుకుని ముందుకెళ్తాము, బికాస్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ క్లాస్ ఇస్ గోయింగ్ టు బి కాన్సెప్చువల్ కింగ్ ఓరియంటెడ్ క్లాస్. ఎందుకు కండక్టర్స్ అలౌ చేస్తాయి, ఎందుకు సెమీ కండక్టర్స్ అలౌ చెయ్యవు? బికాస్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ చార్జెస్. ఆ చార్జెస్ ఎక్కడి నుంచి వస్తాయి, బయట ఎక్కడి నుంచో రావు. ఆల్రెడీ ప్రతి మెటీరియల్ ఆటమ్స్ తో తయారై ఉంటుంది. అండ్ ఎవ్రీ ఆటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ నో చార్జ్, ప్రోటాన్స్ పాజిటివ్లీ చార్జ్డ్, అవి ఎక్కడెక్కడో లోపల న్యూక్లియస్ లోపల ఉంటాయి, వీటిని బయటికి తీయలేము. ఎవరినైనా మనం బయటికి లాగగలము అంటే కేవలం ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి మెటీరియల్ లోనూ ఉంటాయి. ఈవెన్ కాపర్, అల్యూమినియం, ఐరన్, గోల్డ్, సిల్వర్ వాటిలోనూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ వీటిలో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మేడం అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవన్నమాట. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఒకసారి అది కూడా నేను మీకు చెప్పేస్తాను. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రకరకాల ఆర్బిటాల్స్ లో తిరుగుతూ ఉంటాయి కదా. ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ ఐడియా ఆఫ్ ఒక ఆటమ్ అంటే ఏంటంటే ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, వాటిని మనం బయటికి తీయలేము బికాస్ అవి న్యూక్లియస్ లోపల బైండ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకెవరైనా ఉన్నారు అంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ కూడా మీకు తెలుసు కదా, ఎస్, పి, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, కే, ఎల్, ఎం అని షెల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆర్బిటాల్లో కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిట్ అవుతాయి, సెకండ్ ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్. అలా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ గా ఉంటుంది. 8 ఎలక్ట్రాన్స్ లేకపోతే ఏమవుతుంది, ద ఆటమ్ ఈజ్ అన్స్టేబుల్. ఇట్ వాంట్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్. సో కొన్ని మెటీరియల్స్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్
కంప్లీట్లీ ఫిల్ గా ఉండడం లేకపోవడం మూలాన, ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ లేకపోవడం మూలాన ఈ ఎలక్ట్రాన్స్ దే ఆర్ రెడీ టు కమ్ అవుట్. ఈ ఎలక్ట్రాన్స్ దే ఆర్ రెడీ టు కమ్ అవుట్ అన్నమాట. ఇవి ఆల్రెడీ బయటకు వచ్చేస్తాయి హీట్ వల్ల, రూమ్ టెంపరేచర్ హీట్ వల్ల ఇవి ఆల్రెడీ బయటకు వచ్చేస్తాయి. సో న్యూక్లియస్ అట్రాక్షన్ నుంచి, ఆర్బిటాల్ నుంచి ఇవి బయటకు వచ్చేసాయి ఈ ఎలక్ట్రాన్స్. అలా బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని మెటీరియల్స్ లో అవైలబుల్ గా ఉంటాయా? నో. కొన్ని మెటీరియల్స్ లో, అంటే ఎవరికైతే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ ఉండదు, సరిగ్గా ఫిల్ అవ్వదు, వాటిలో ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. వాటిని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో రబ్బరు, ప్లాస్టిక్, వుడ్ వీటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ అవైలబుల్. అందుకే అవి కండక్ట్ చేయలేవు. బికాస్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆ మెటీరియల్ లో అవైలబుల్ గా ఉండాలి. కానీ కొన్ని మెటీరియల్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ గా ఉండవు. ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ వల్ల అవి స్టేబుల్ గా అందులో ఆర్బిటాల్లో ఉండిపోతాయి. కానీ కొన్ని మెటీరియల్లో ఆక్టేవ్ కాన్ఫిగరేషన్ లేకపోవడం వలన ఈ ఎలక్ట్రాన్స్ దే ఆర్ రెడీ టు కమ్ అవుట్ అండ్ దే విల్ ఆల్వేస్ కమ్ అవుట్. సో ఆ బయటకు వచ్చేసిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే అలాగా వైర్ లో పరిగెడుతూ ముందుకెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఎలక్ట్రిక్ కరెంట్ స్టోరీ అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? బేసికల్ గా అర్థమైందా లేదా? I is equal to Q/T అనే ఫార్ములా బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అదమ్మా. సరే, నౌ లెట్ us go to ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక కరెంట్ వైర్ ఉంది. లెట్ us టేక్, ఓకే ఇది ఇంతకంటే రాదు. నా దగ్గర ఇలా ఇది ఒక కరెంట్ వైర్ ఉంది కదా, ఇది కరెంట్ వైర్. యాక్చువల్ గా బ్లాక్ కలర్ కాదు, బ్లాక్ కలర్ లోపల ఏమవుతుంది? కాపర్ వైర్ ఉంటుంది. అందరికీ తెలుసు కదా, బ్లాక్ అనేది ఇన్సులేషన్. ఆ కాపర్ వైర్ ని పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. సో అలా కొట్టకుండా కాపర్ వైర్ ని ఇన్సులేట్ చేస్తారు కదా, సారీ కాపర్ వైర్ చుట్టూ ప్లాస్టిక్ తో ఇన్సులేషన్ చేస్తారు. సో ఈ బ్లాక్ కలర్ లోపల మనకి కాపర్ వైర్ వెళ్తుంది. సరే, ఇప్పుడు ఆ కాపర్ వైర్ ని నేను తీసుకున్నాను. నేనేం చేశానంటే ఆ కాపర్ వైర్ ని నేను తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ అ కాపర్ వైర్. ఇది నా దగ్గర ఒక కాపర్ వైర్ ఉంది. ఈ కాపర్ వైర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవా? ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బికాస్ ఎవ్రీ మెటల్ విల్ హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ప్రతి మెటల్ లోను ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మేడం, అంటే ఈ కాపర్ వైర్ లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫ్లో అయిపోతున్నాయా? ఎలక్ట్రిక్ కరెంట్ ఉందా? నో. ఇందులో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే నేను ఈ వైర్ ని తీసుకెళ్లి ఏదైనా పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి, అంతే కదా. మన దగ్గర అలా రోడ్డు మీద ఒక కాపర్ వైర్ కింద పడి ఉందమ్మా, అందులో కరెంట్ ఉంటుందా? ఉండదు. ఆ కాపర్ వైర్ ని పవర్ సప్లైకి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే కరెంట్ వైర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. మరి కాపర్ వైర్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా ఎందుకు కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే, నేను ఇందాక బిగినింగ్ లో చెప్పాను, గుర్తుందా? వాటర్ కరెంట్, విండ్ కరెంట్ అని చెప్పేసి బిగినింగ్ లో చెప్పాను. వాటర్ ఫ్లో అవ్వాలన్నా, హీట్ ఫ్లో అవ్వాలన్నా, విండ్ ఫ్లో అవ్వాలి అన్నా కండిషన్ ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉందమ్మా, లైక్ దిస్. ఆ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద నేను కొంచెం వాటర్ ని వేసా, ఒక 4-5 డ్రాప్స్ వాటర్ వేసా. వేయంగానే వాటర్ ఫ్లో అయిపోతుందా? అవ్వదు. బికాస్ దిస్ ఈస్ అ ఫ్లాట్ సర్ఫేస్. అదే నేను దీనిని ఇలా టిల్ట్ చేశాను అనుకోండి, అప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ టిల్ట్ చేయడంలో నేను ఏం చేశాను? ఒక చోట హైట్ పెంచాను, ఒక చోట హైట్ తగ్గించాను. సో వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టు లో కదా. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఫ్లాట్ సర్ఫేస్ ఇస్తే కనుక కెన్ ద వాటర్ ఫ్లో? నో, వాటర్ విల్ నాట్ ఫ్లో. వాటర్ ఫ్లో అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా హైట్ లో డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. హై లో పొజిషన్స్ క్రియేట్ చేస్తే అప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు విండ్ ని తీసుకుందాం. విండ్ ఎందుకు ఫ్లో అవుతుంది? బికాస్ ఆఫ్ ది ప్రెషర్ డిఫరెన్స్. మీరు చిన్న క్లాసుల్లో సోషల్లో నేర్చుకుని ఉంటారు, విండ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. గుర్తుందా లేదా? విండ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. అలాగే హీట్ ఎప్పుడు కూడా హయ్యర్ టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్ వైపు ఫ్లో అవుతుంది. సో ఏదైనా ఫ్లో అవ్వాలి, కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి అంటే, విండ్ అయినా, వాటర్ అయినా, హీట్ అయినా, మనం ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. టెంపరేచర్ డిఫరెన్స్ కానీ, ప్రెషర్ డిఫరెన్స్ కానీ క్రియేట్ చేస్తేనే
మనకి వాటర్ కానీ విండ్ కానీ హీట్ కానీ ఫ్లో అవుతుంది. సేమ్ వే చార్జెస్ ఫ్లో అవ్వాలి అన్నా కూడా, సేమ్ వే చార్జెస్ ఫ్లో అవ్వాలి అంటే మనము ఎలక్ట్రిక్ ప్రెషర్ ని క్రియేట్ చేయాలి, ఎలక్ట్రిక్ ప్రెషర్ డిఫరెన్స్ ని క్రియేట్ చేయాలి. అది ఎవరు క్రియేట్ చేస్తారు అంటే సెల్ ఆర్ బ్యాటరీ. ఇప్పుడు ఈ కాపర్ వైర్ ని తీసుకెళ్ళి నేను ఇదే సేమ్ కాపర్ వైర్ ని తీసుకెళ్ళి ఒక సెల్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే, సెల్ ఆర్ బ్యాటరీ వేరే కలర్ తో డ్రా చేద్దాం. ఒక సెల్ ఆర్ బ్యాటరీ, ఇది సెల్ అనుకుందాం, సెల్ లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. దీనికి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కరెంట్ వైర్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి ఫ్లో అవుతాయి. వాటర్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? హై నుంచి లో. విండ్ ఎక్కడి నుంచి అక్కడికి ఫ్లో అవుతుంది? హై ప్రెషర్ టు లో ప్రెషర్. హీట్ ఎక్కడి నుంచి అక్కడికి ఫ్లో అవుతుంది? హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సేమ్ వే కరెంట్ కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ట్రావెల్ అవుతుంది. సో ఒక సెల్ ఆర్ బ్యాటరీలో ఎప్పుడు కూడా పాజిటివ్ పోల్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ టు బి అట్ హయ్యర్ పొటెన్షియల్. Positive pole is always considered as higher potential. Negative pole is always considered at lower potential. Negative pole always at lower potential. Positive pole always at higher potential. అందుకే ఎలక్ట్రాన్స్ మని హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ఫ్లో అవుతాయి. సెల్ ఆర్ బ్యాటరీ లేకపోతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వవు. సో మనము ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేయాలి సర్క్యూట్ లో. సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? సెల్ ఆర్ బ్యాటరీ. సో వాట్ డస్ అ సెల్ ఆర్ బ్యాటరీ డస్? అ సెల్ ఆర్ బ్యాటరీ క్రియేట్స్ a potential difference, creates a potential difference in the circuit. సర్క్యూట్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేసేది ఎవరు? సెల్ ఆర్ బ్యాటరీ. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వవు. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ఎండ్ ఆఫ్ ది వైర్ హైయర్ పొటెన్షియల్ కి కనెక్ట్ అవ్వాలి, రెండో ఎండ్ ఆఫ్ ది వైర్ లోవర్ పొటెన్షియల్ కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. సరే, ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుంటున్నాం కదా, అసలు వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? నేను ఈ పదానికి మీనింగ్ చెప్తాను, డెఫినేషన్, బట్ మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్. డెఫినేషన్ చూద్దాం ఫస్ట్, దెన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ a unit positive charge from infinity to a point. ఎక్కడో దూరం నుంచి ఒక చార్జ్ ని తీసుకొచ్చి ఒక చోట పెట్టడానికి మనం ఏదైతే వర్క్ చేస్తామో దానినే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. ఇది అర్థం కాలేదు, నో ప్రాబ్లం, నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ వర్క్ డన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ తిరిగి 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 ఇక్కడికి రావాలి. అలా రావడానికి ఈ సెల్ ఆర్ బ్యాటరీ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ ని తోస్తుంది కదా. సో ఈ సెల్ ఆర్ బ్యాటరీ ఈ ఎలక్ట్రాన్ మీద వర్క్ చేస్తుంది. ఏం వర్క్? ఈ ఎలక్ట్రాన్ ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఈ సెల్ ఆర్ బ్యాటరీ వర్క్ చేస్తోంది. ఆ వర్క్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. హోప్ అట్లీస్ట్ నౌ యూ గాట్ ఇట్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఫార్ములా ఏమొస్తుంది అంటే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ సింబలైజ్డ్ విత్ క్యాపిటల్ లెటర్ V. సో V is equal to, డెఫినేషన్ లో ఏముందో ఫార్ములా అలాగే రాస్తాం, వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్. ఒక చార్జ్ ని తీసుకుని రావడానికి ఎంత వర్క్ చేస్తావు దానినే మనము పొటెన్షియల్ అంటాం. సో V is equal to వర్క్ డన్ బై చార్జ్. ఇక్కడ V అంటే ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ప్రతిసారి టర్మినాలజీ తెలియడం చాలా అవసరం.
వాట్ ఈస్ డబ్ల్యూ? వర్క్ డన్. ఎవరి మీద? చార్జ్ మీద. సెల్ ఆర్ బ్యాటరీ ఏం చేస్తుంది? ఒక చార్జ్ ని తోస్తుంది. ఈ సెల్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న చార్జ్ ని తోస్తుంది. అప్పుడు ఆ చార్జ్ ఇలా తిరిగి 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 ఇక్కడికి వస్తుంది. సో ఈ సెల్ ఆర్ బ్యాటరీ ఈ చార్జ్ మీద కొంత పని చేస్తుంది. సో ద వర్క్ డన్ ఆన్ అ చార్జ్ ఈస్ కన్సిడర్డ్ as ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వెరీ సింపుల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి కూడా SI యూనిట్స్ ఉన్నాయి. SI యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వచ్చేసి వోల్ట్. సింబల్ ఇట్ ఈస్ వోల్ట్. సింబల్ క్యాపిటల్ లెటర్ V. ఒకవేళ నువ్వు ఫార్ములా నుంచి రాసుకోవాలి అనుకుంటే వర్క్ డన్ SI యూనిట్ జౌల్, చార్జ్ SI యూనిట్ కూలుంబ్. సో జౌల్ పర్ కూలుంబ్. దీనిని ఇలా రాయొచ్చు, జౌల్ పర్ కూలుంబ్, జౌల్ కూలుంబ్ ఇన్వర్స్ రాయొచ్చు. మీరు ఎలా రాసినా పర్లేదు. సో జౌల్ పర్ కూలుంబ్ అనేది ఇలా కూడా రాసుకోవచ్చు. సో SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ వచ్చేసి వోల్ట్. నార్మల్ గా జనరల్ గా వాడేది వోల్ట్, లేదు జౌల్ పర్ కూలుంబ్ కూడా మనం వాడొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రాబ్లం చేద్దాము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మీద. ఈ రోజు క్లాస్ లో నేను చెప్పే ప్రతి ప్రాబ్లమ్ మీ టెక్స్ట్ బుక్ లో నుంచి తీసుకున్న ప్రాబ్లమ్సే, నోవేర్ ఎల్స్. బికాస్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్? 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివేసి బట్టి కొట్టేసి 10th క్లాస్ పాస్ అయిపోవడం ఈజీ. 10th క్లాస్ లో మార్క్స్ సూపర్ గా వచ్చేస్తాయి. బట్టి కొట్టేసి కూడా 10th క్లాస్ లో మంచి మార్క్స్ తెచ్చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మీరు రియలైజ్ అవ్వాల్సింది ఆ రోజులు పోయే. CBSE, then you have to learn. I am planning separate English plus Hindi classes for CBSE students as well. But let me see. బట్ ఫస్ట్ తెలుగు క్లాసెస్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎనీవే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా, లేదా CBSE స్టూడెంట్స్ అయినా, there are certain questions where you have to think on your own and answer on your own. అలా చెయ్యాలి అంటే మీరు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ వినడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్, సేమ్ ఎలక్ట్రిక్ కరెంట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యువర్ క్లాస్ 12. ఇప్పుడు ఏదో 10th క్లాస్ లో మార్కుల కోసం 4 క్వశ్చన్లు బట్టి కొట్టేసి మీనింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని బట్టి కొట్టేసినా కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వచ్చాక నీకు ముక్క అర్థం కాదు, ప్రాబ్లమ్స్ చేయలేవు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇట్ ఈస్ మస్ట్. సరే, ప్రాబ్లమ్స్ చేద్దాం. హౌ మచ్ వర్క్ క్వశ్చన్ లో ఏమిచ్చారు? హౌ మచ్ వర్క్ అంటే వర్క్ డన్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. is done in moving a charge of 2 coulomb across 2 points having potential difference 12 volts. So question lo eppudu kuda given information raskoవాలి. Given how much work done find out cheyali, charge 2 coulomb, potential difference 12 volts, potential difference 12 volts. ఈ మూడింటిని కలిపే ఏకైక ఫార్ములా V is equal to W by Q. సో W is equal to Q ని ట్రాన్స్పోజ్ చేయండి, V into Q. సో V ప్లేస్ లో Q ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడమే. V ప్లేస్ లో 12, Q ప్లేస్ లో 2, సో 24 జూల్స్. వర్క్ డన్ SI యూనిట్ జౌల్స్. గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ SI యూనిట్స్ ఏంటమ్మా? జౌల్స్. మర్చిపోవద్దు. SI యూనిట్స్ మీకు చాలా క్లారిటీ ఉండాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ అ డివైస్. Name a device that helps maintain potential difference across a conductor. Across a conductor potential difference maintain చేయడానికి ఏ డివైస్ హెల్ప్ చేస్తుంది? మనం ఇప్పుడే క్లాస్ లో చెప్పుకున్నాము. ఏ డివైస్ అది? సెల్ ఆర్ బ్యాటరీ. సెల్ ఆర్ బ్యాటరీ. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇలాగే మీరు క్లాస్ విని క్లాస్ లో వచ్చే దానిని మీరు ఆన్సర్ చేయగలగాలన్నమాట ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై సేయింగ్ దట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points is 1 volt? The potential difference between 2 points is 1 volt. 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 1 volt అని చెప్తే దాని మీనింగ్ ఏంటి? మనకి తెలుసు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ బై చార్జ్ కదా. సో ఒక చార్జ్ ని ఒక 1 volt అంటే ఏంటి? W is equal to Q. సో 1 volt అంటే 1 joule per coulomb. సో ఒక కులుంబ్ చార్జ్ ని
ఒక జౌల్ వర్క్ డన్ చేసి 1 volt పొటెన్షియల్ డిఫరెన్స్ దాకా మనం చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ మెంట్ బై సేయింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ 1 volt. అంటే ఈ 1 volt పొటెన్షియల్ ద్వారా మనము 1 కూలుంబ్ ఛార్జ్ ని 1 కూలుంబ్ ఛార్జ్ మీద 1 జౌల్ ఆఫ్ వర్క్ చేస్తాము. 1 volt రావాలి అంటే 1 joule by 1 coulomb is nothing but 1 volt kada. 1 joule by 1 coulomb is 1 volt. So 1 joule of work is done to move 1 coulomb charge. That's it. Very simple. Next, how much energy is given to each coulomb? ఏంటిది ఈచ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క. ఈచ్ కులుంబ్, ఈ సెంటెన్స్ కి మీనింగ్ తెలియాలమ్మా. ఈచ్ కులుంబ్ అంటే 1 కూలుంబ్ అని అర్థం. ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ అ 6 volt బ్యాటరీ. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం చూడండి. థర్డ్ క్వశ్చన్ లో చార్జ్ ఇచ్చాడు, 1 కూలుంబ్, పొటెన్షియల్ ఇచ్చాడు, 6 volts బ్యాటరీ, ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. అదేంటి మేడం మీరు ఎనర్జీ గురించి చెప్పలేదు కదా, వర్క్ డన్ గురించి కదా మీరు చెప్పారు అంటే, మీకు తెలియాల్సిన 9th క్లాస్ లో వర్క్ ఎనర్జీ పవర్ చదువుకున్నారో లేదో తెలియదు కానీ ప్రతిసారి మనం చేసిన వర్క్ ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ప్రతిసారి కూడా వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. వర్క్ డన్ అనేది ఎప్పుడు కూడా ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అయి ఉంటుంది. సో వర్క్ డన్, నిన్ను ఎనర్జీ ఎంత అని అడిగినా వర్క్ డన్ ఎంత అని అడిగినా రెండు సేమ్. వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కన్వర్టెడ్ ఇన్ టు వర్క్. సో దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? V is equal to W by Q. సో W is equal to ట్రాన్స్పోజ్ చేస్తే V into Q. సో V ప్లేస్ లో 6, Q ప్లేస్ లో 1, ఆన్సర్ ఎంత వస్తుంది? 6 joules. వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కాబట్టి ఇట్ ఈస్ 6 joules అన్నమాట. నౌ మూవింగ్ ఆన్ టు సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇప్పుడు మనము ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకోవాలి అంటే ఒక సర్క్యూట్ ని తయారు చేయాలి. సర్క్యూట్ అంటే ఏంటి? ఏం లేదు, అన్ని రకాల కరెంట్ ఎలిమెంట్స్ ని కలుపుతూ కనెక్టింగ్ వైర్స్ తో మనం తయారు చేసేదానినే సర్క్యూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కూర్చున్న రూమ్ లో బల్బ్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. బల్బ్ వెలగాలి అంటే బల్బ్ దాకా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలి. అంటే బల్బ్ ని ఖచ్చితంగా కనెక్టింగ్ వైర్స్, కాపర్ వైర్స్, ఏదో ఒక కనెక్టింగ్ వైర్స్ తో మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే సరిపోతుందా? పవర్ సప్లై ఉండాలి. సెల్ ఆర్ బ్యాటరీ ఆర్ పవర్ సప్లై కనెక్ట్ చేయాలి. అది ఉంటే సరిపోతుందా? బల్బ్ ఆన్ ఆఫ్ చేయాలి కదా, బల్బ్ అస్తమాను గ్లో అవ్వకూడదు, ఆన్ ఆఫ్ ఉంటుంది. సో బల్బ్ ఆన్ ఆఫ్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు అక్కడ స్విచ్ అనేది ఒకటి కావాలి. సో ఒక స్విచ్, ఒక పవర్ సప్లై, ఒక బల్బ్, అలాగే ఒక కనెక్టింగ్ వైర్, వీటన్నిటిని కలుపుతూ మనం డ్రా చేసేదాన్నే, తయారు చేసేదానినే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారనమాట. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే సింపుల్ గా అన్ని రకాల ఎలిమెంట్స్ ని కలుపుతూ. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు ఇప్పుడు సెల్ ఆర్ బ్యాటరీ డయాగ్రామ్ డ్రా చేయడం, వైర్ డయాగ్రామ్ ఒక్కొక్కలా డ్రా చేయొచ్చు కదా. సో దానికి కొన్ని స్టాండర్డ్ సింబల్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం ఆ సింబల్స్ నేర్చుకుందాము. సింబల్స్ ఫర్ ఆల్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్. సింబల్స్ ఫర్ ఆల్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్. మనకి ఏ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండక్టింగ్ వైర్. మన దగ్గర ఒక కండక్టింగ్ వైర్ ఉండాలి. కండక్టింగ్ వైర్ కి సింపుల్ గా ఇలా డ్రా చేసేస్తాం అంతే. ఇది వైర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కండక్టింగ్ వైర్ తర్వాత మనకేం కావాలి? బల్బ్ కావాలి. సో బల్బ్ కి సింపుల్ గా ఇట్లా డ్రా చేస్తారు. ఇది బల్బ్. ఓకే, బల్బ్ కి సింబల్. నెక్స్ట్ ఎవరున్నారు? సెల్ ఆర్ బ్యాటరీ. సో సెల్ వేరు, బ్యాటరీ వేరు. సెల్ వేరు, బ్యాటరీ వేరు. సెల్ అంటే ఒకటే ఉంటుంది అనమాట, ఒక పాజిటివ్ పోల్, ఒక నెగిటివ్ పోల్, ఒక్కదాన్ని మాత్రమే తీసుకుంటే దానిని మనము సెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఇక్కడ మన రిమోట్ ఉంది, దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏదైనా ఏసీ రిమోట్ కానీ ఎనీ రిమోట్స్ ఎక్కువగా చూస్తే గనక ప్రతి రిమోట్ లోనూ మీకు 2 కనిపిస్తాయి కదా. ఇది యాక్చువల్ గా ఒక్కొక్కటి సెల్. ఇది ఒక సెల్, ఇది ఒక సెల్. మనం తీయడానికి ప్రయత్నం. ఇది ఒక సెల్, ఇది సెపరేట్ గా సెల్. ఇప్పుడు ఈ రెండిటిని కంబైన్డ్ చేసి నేను వాడుకుంటున్నాను కదా, దిస్ ఈజ్ బ్యాటరీ. ఇంకొకటి పెట్టాను, ఇలా ఎక్కువ నెంబర్ మోర్ దాన్ 1 సెల్ మనం యూజ్ చేస్తే గనక దాన్ని ఏమంటాం మనము, బ్యాటరీ అంటాం అనమాట. ఇండివిజువల్ గా వాడితే సెల్, అలా కాకుండా 2-3 సెల్స్ కంబైన్డ్ చేసి వాడితే దట్ ఈస్ కాల్డ్ బ్యాటరీ. 2-3 సెల్స్ కంబైన్ చేసి వాడితే బ్యాటరీ. సో ఇండివిజువల్ సెల్ ఎలా ఉంటుంది చూద్దాం. ప్రతి సెల్ కి పాజిటివ్ పోల్ ఉంటుంది, నెగిటివ్ పోల్ ఉంటుంది. పాజిటివ్ పోల్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ లాంగ్ లైన్, నెగిటివ్ పోల్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ షార్ట్ లైన్. ఇప్పుడు బ్యాటరీ ఎలా డ్రా చేస్తాను చూడండి. ఒక సెల్, దాని నుంచి ఇంకొక సెల్, దానికి ఇంకొక సెల్, ఇలా కలుపుకుంటూ వెళ్తే దానిని మనం బ్యాటరీ అంటాం. ఒక సెల్ యొక్క ప్లస్ మైనస్, ఒక సెల్ మైనస్ ని రెండో దాని ప్లస్ తో, మళ్ళీ దీని మైనస్ ని రెండో దాని ప్లస్ తో, మళ్ళీ దీని మైనస్ ని ఇంకొక దాని ప్లస్ తో ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనము సెల్ ఆర్ బ్యాటరీ అంటాము. ఇది జాగ్రత్తగా డ్రా చేయాలి. చాలా మంది లైన్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక సెల్ డ్రా చేయండి, ప్లస్ మైనస్. ఒక సెల్ డ్రా చేశారా? ఇప్పుడు దీని నుంచి ఇంకొక సెల్ డ్రా చేస్తారు. ఓకే, అలా కాదు అనుకోండి, ఇంకా చెప్తాను చూడండి. ఒక సెల్ డ్రా చేశారా, మళ్ళీ పక్కన ఇంకొక సెల్ డ్రా చేసుకోండి. ఓకే, పక్కన ఇంకొక సెల్ డ్రా చేసుకుని దీనిని దీనికి అటాచ్ చేసేసుకోండి. పక్కన ఇంకొక సెల్ డ్రా చేయండి, ప్లస్ మైనస్, దీన్ని అటాచ్ చేసేసుకోండి. ఓ లైన్ అలా అటాచ్ చేసేయండి. ఇలా డ్రా చేస్తే దీనిని బ్యాటరీ అంటాం. దిస్ ఈజ్ వైర్, ఇది బ్యాటరీ. నెక్స్ట్ ఇంకేమున్నాయి? స్విచ్. స్విచ్లు మనకి 2-3 రకాల స్విచ్లు ఉంటాయి. ఒకటి స్విచ్ ని మనము కీ అంటాం అనమాట. స్విచ్ ని కీ అంటాం. సో కీలు 2 రకాలు ఉంటాయి, ప్లగ్ కీ అండ్ ట్యాప్ కీ. ప్లగ్ కీ, టాప్ కీలో, ప్లగ్ కీలో మళ్ళీ 2 ఉంటాయి, ప్లగ్ కీ ఓపెన్, ప్లగ్ కీ క్లోజ్డ్. తర్వాత ట్యాప్ కీ ఓపెన్, ట్యాప్ కీ క్లోజ్డ్. బికాస్ స్విచ్ ఆన్ ఆఫ్ కదా. సో సేమ్ ప్లగ్ కీ క్లోజ్డ్, సేమ్ ట్యాప్ కీ క్లోజ్డ్. ప్లగ్ కీ గుర్తుపెట్టుకోండి, ప్లగ్ అంటే ఏంటి? స్విచ్. ట్యాప్ కీ అన్న స్విచ్. స్విచ్ అనేది ఓపెన్ క్లోజ్ మీనింగ్ ఆన్ ఆఫ్. ఓపెన్ అంటే ఆఫ్, క్లోజ్డ్ అంటే ఆన్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ అంటే ఆఫ్, క్లోజ్డ్ అంటే ఆన్. ఇక్కడ కూడా అంతే, ఓపెన్ అంటే ఆఫ్, క్లోజ్డ్ అంటే ఆన్. ఇది ప్లగ్ కీ కాబట్టి ఒక ప్లగ్ ని డ్రా చేస్తాము, ఇది ఓపెన్. అదే ప్లగ్ లోపల ఒక డాట్ పెడితే క్లోజ్ అన్నమాట. ఏం లేదు, 2 ఐరన్ బ్రాకెట్లు ఇలా ఉంటాయి, మెటల్ తో తయారు చేసినవి. ఇలా ఒక ప్లగ్ ఉంటుంది అనమాట. ఈ ప్లగ్ ని ఇలా పెట్టి బ్రాకెట్ లో పెట్టామనుకోండి, కనెక్షన్ ఉంది. ఇది తీసేసామనుకోండి, ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది నా చెయ్యి, కరెంట్ ఫ్లో అవ్వదు. అదే నా చేతి మధ్యలో ఇంకొకటి పెట్టేసాం, ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. సో ప్లగ్ కి పెట్టేసిన వెంటనే కరెంట్ ఫ్లో అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ ఆన్. సేమ్ వే ట్యాప్ కీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఓపెన్, ప్రస్తుతానికి 2 కనెక్షన్ లో లేవు. ఇప్పుడు ఇదే కీని ఇలా ఆన్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు చూడండి కనెక్షన్ వచ్చేసింది. ఈ వైర్ కి మధ్యలో కనెక్షన్ వచ్చేసింది. సో ఇది క్లోజ్డ్ అన్నమాట. ఈ కేసులో బల్బ్ గ్లో అవుతుంది, ఈ కేసులో బల్బ్ గ్లో అవ్వదు. ఈ కేసులో బల్బ్ గ్లో అవుతుంది, ఈ కేసులో బల్బ్ గ్లో అవ్వదు. ఇంకేమైనా ఉన్నాయా మనకి అంటే, ఎస్, రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్ లో కూడా స్టాండర్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్. స్టాండర్డ్ రెసిస్టర్ అండ్ వేరియబుల్ రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్ కి ఇంకొక పేరు ఉంది, రియోస్టాట్.
వేరియబుల్ రెసిస్టెన్స్ కి. సో స్టాండర్డ్ రెసిస్టర్ సింబల్ టోయిన్ 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 టోయిన్, ఇదే స్టాండర్డ్ రెసిస్టెన్స్ అనమాట. వేరియబుల్ రెసిస్టెన్స్ టోయిన్ 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 టోయిన్, బట్ ఇక్కడ ఒక ఆరో మార్క్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే ఈ ఆరో మార్క్ ని నేను ఇక్కడ అటాచ్ చేశాను అనుకోండి, ఇంత రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. ఈ ఆరో మార్క్ ని ఇక్కడ అటాచ్ చేశాను అనుకోండి, ఇంత రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. సో ఆరో మార్క్ ఎక్కడ కనెక్ట్ అయితే అంత అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకు కనెక్షన్ లోకి వస్తుంది. కానీ ఇది అలా కాదు. 3 ohms రెసిస్టర్ అన్నాను అనుకోండి, సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తే 3 ohms ఏ వస్తుంది, వేరే ఏం దీన్ని మార్చడానికి లేదు. కానీ ఇక్కడ ఆరో మార్క్ ని మారిస్తే 3 ohms, 4 ohms, 5 ohms నేను ఎంత కావాలంటే అంత సర్క్యూట్ లో యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దానిని మనము వేరియబుల్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఇది రెసిస్టర్స్ కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మనకి అంటే వైర్స్. వైర్స్ లో క్రాసింగ్ వైర్స్, అలాగే నాన్ క్రాసింగ్ వైర్స్, జంక్షన్ వైర్స్, నాన్ జంక్షన్ వైర్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి వైర్స్ కూడా చూద్దాము. క్రాసింగ్ వైర్స్, నాన్ క్రాసింగ్ వైర్స్. క్రాసింగ్ వైర్స్ అంటే ఇలా ఒక వైర్ వెళ్తోంది, దాని మీద నుంచి ఇంకో వైర్ ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫామ్ అయిందో దీనిని మనము జంక్షన్ అంటాం. ఇక్కడ 2 వైర్లు టచ్ అయిపోతున్నాయి, ఆ 2 వైర్లు ఒకదాన్ని ఒకటి కనెక్ట్ అయి వెళ్తున్నాయి అన్నమాట. అదే జంక్షన్ ఫామ్ అవ్వకూడదు అనుకుంటే గనక ఒక వైర్ ఇలా వెళ్తోంది, ఈసారి రెండో వైర్ ని చూడండి ఇట్లా డ్రా చేసాం. దీన్ని జంపింగ్ అంటారు అనమాట. ఇక్కడ జంక్షన్ ఫామ్ అవ్వదు, ఇది జంప్ అవుతోంది. అంటే ఈ పింక్ కలర్ వైర్ ఎల్లో కలర్ వైర్ ని టచ్ చేయట్లేదు, దాన్ని జంపింగ్ అంటారు అనమాట. పింక్ కలర్ వైర్ ఇస్ నాట్ టచింగ్ ఎల్లో కలర్ వైర్, విచ్ ఇస్ కాల్డ్ జంపింగ్. సో ఇక్కడ ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తున్నాయి, ఇక్కడ ఒకదాన్ని ఒకటి టచ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డివైజెస్ ఉన్నాయి మనకి. మనము బేసిక్ డివైజెస్, ఎలక్ట్రిసిటీలో బేసిక్ డివైజెస్ 2 వాడతాము. ఒకటి యామ్మీటర్, రెండోది వచ్చేసి వోల్ట్ మీటర్. వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సింబల్ డ్రా చేసేద్దాం. యామ్మీటర్ సింబల్ 0 పెట్టి ఏ రాసేయడమే, వోల్ట్ మీటర్ సింబల్ 0 పెట్టి వోల్ట్ మీటర్ కదా 0 పెట్టి వి రాయడమే, దట్స్ ఇట్. ఏ వి, యామ్మీటర్, వోల్ట్ మీటర్, వెరీ సింబల్స్ ఆర్ వెరీ సింపుల్. ఇంకొంచెం ముందుకెళ్తే గాల్వనోమీటర్ వస్తుంది, గాల్వనోమీటర్ కూడా సేమ్ 0 పెట్టి జీ రాస్తారు అంతే. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్. ఒక్కసారి ఏమేం రాసుకున్నామో ఒకసారి రివైజ్ చేసేసుకోండి. మనం ఏమేం చేసామో, ఒకటి వైర్, రెండోది బల్బ్, సెల్, బ్యాటరీ, ప్లగ్ కీ, ఓపెన్ అండ్ క్లోజ్, ట్యాప్ కీ, ఓపెన్ అండ్ క్లోజ్. 8 అయ్యాయి కదా, 9, 10, 11, 12, 13, 14 సింబల్స్ మనం నేర్చుకున్నాం. ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్ లో ఈ సింబల్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సింబల్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా బిఫోర్ వి ప్రొసీడ్, అసలు ఈ యామ్మీటర్, వోల్ట్ మీటర్ మీద కొంచెం మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాలమ్మా. వాట్ ఈస్ దిస్ యామ్మీటర్? యామ్మీటర్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీకు దీని గురించి తెలియాల్సిందే. వాట్ ఈస్ అన్ యామ్మీటర్? యామ్మీటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా రాద్దాం, హ్యాండ్ రైటింగ్. వాట్ ఈస్ యామ్మీటర్? Ammeter, it is a device used to measure electric current in a circuit. ఒక సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి మనం ఏదైతే డివైస్ వాడతామో దానినే మనము ఎలక్ట్రిక్ కరెంట్ యామ్మీటర్ అంటాం. ఓకే, యామ్మీటర్ విషయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, యామ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్.
ఇన్ ఏ సర్క్యూట్. సూపర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక సర్క్యూట్ లో ఆమ్మీటర్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఒక సర్క్యూట్ లో ఆమ్మీటర్ ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్ లో కనెక్ట్ చేయాలి. ఏంటి ఇది నేను చెప్తాను. ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, డోంట్ వరీ. ద సేమ్ వే లెట్ us గో టు వోల్ట్ మీటర్. వాట్ డస్ వోల్ట్ మీటర్ సేస్? ఆ పేరులోనే ఉంది చూడండి, వోల్ట్ అంటే వోల్టేజ్ ని మెజర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ a device used to measure potential difference in a circuit. Not potential, గుర్తుపెట్టుకోండి, potential difference in a circuit. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నమ్మరు. కానీ ఇప్పుడు ఈ రాసినది మనకి 2026 జేఈ మెయిన్స్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ తెలుసా? జేఈ మెయిన్స్ లో 2026, అది కూడా సారీ 2026, ఎస్, రీసెంట్ జేఈ మెయిన్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్, కెన్ నాట్ బి మెజర్డ్ అని చెప్పి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద మనకు ఒక బిట్ అడగడం జరిగింది. సో ఇలాంటివి మీరు బేసిక్స్ ఇప్పటి నుంచే డెవలప్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్. బికాస్ క్లాస్ 12కి వచ్చిన తర్వాత ఇంత బేసిక్స్ ఎవరు చెప్పరు. 10th క్లాస్ బేసిక్స్ మీద ఇంటర్మీడియట్ జేఈ మెయిన్స్ లో క్వశ్చన్ వచ్చింది. సో దాట్ ఈస్ వై ఐ టెల్ యూ ఆల్వేస్ ద కాన్సెప్ట్ ఈస్ ద కింగ్. మీరు ఇప్పటి నుంచే కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పండి, అవి చదివేసుకుని నేను మార్కులు తెచ్చేసుకుంటాను అంటే మాత్రం యూ విల్ బి గుడ్ ఫర్ నథింగ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్. 100% మీరు ఎందుకు పనికిరారు ఇంక ఇంటర్కి వచ్చారంటే. సో 10th క్లాస్ లో మార్క్స్ ఇంపార్టెంట్, బట్ నాట్ త్రూ మగ్గింగ్ అప్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెవర్ ఎవర్. ఓకే, అవన్నీ లాస్ట్ లో. దిస్ ఈస్ అ సీజన్ వేర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కాన్సెప్ట్. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 months కూడా ఫుల్ గా కాన్సెప్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రీడ్ టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్, లిసన్ టు క్లాస్, మేక్ యువర్ నోట్స్. దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ క్వశ్చన్ ఆన్సర్లు బట్టి కొట్టడం అనే దాని మీద తక్కువ తర్వాత. అండ్ ఆల్సో ఇన్ టుడేస్ క్లాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎలాబరేట్ మచ్ మోర్ ఆన్ యాక్టివిటీస్. అన్ని యాక్టివిటీస్ కి సెపరేట్ గా నేను ఒక వీడియో చేస్తాను ఇఫ్ యూ రిక్వైర్. లేదు మేడం మేము చదివేసుకుంటాము అంటే మీ ఇష్టం, బట్ యాక్టివిటీస్ అనేవి 6 mark క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ యాక్టివిటీస్. ఓకే, నౌ కమింగ్ టు, నేనేం చెప్పాను? ఆమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ అ సర్క్యూట్ కదా. నా వోల్ట్ మీటర్ చూడండి, వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ connected in parallel to a circuit. In a circuit. ఇవి సూపర్ ఇంపార్టెంట్. వోల్ట్ మీటర్ ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తారు? ప్యారలల్ లో. ఆమ్మీటర్ ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తారు? సిరీస్ లో. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్. నా దగ్గర ఒక బల్బ్ ఉంది. బల్బ్ కాకపోతే ఒక రెసిస్టర్ అని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఐ విల్ టేక్ అ రెసిస్టర్. వాట్ ఈస్ దిస్ రెసిస్టర్? ఈ ఆర్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి చెప్తాను. సో నా దగ్గర ఒక రెసిస్టర్ ఉంది. దీంట్లో నుంచి నేను కరెంట్ ఫ్లో చేయాలి. ఖచ్చితంగా కరెంట్ ఫ్లో చేయాలి అంటే ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయాలి. దాన్ని తీసుకెళ్ళి ఒక స్విచ్ కనెక్ట్ చేయాలి. స్విచ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్విచ్ ని నేను ఆన్ చేస్తే, స్విచ్ ను ఆన్ చేయంగానే ఏం జరుగుతుందమ్మా? సర్రమని కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఇలా వచ్చేస్తుంది కరెంట్. సో రెసిస్టర్ లో నుంచి కరెంట్ వెళ్తుంది. ఇది అంత సిచ్యువేషన్ బానే ఉంది. ఇప్పుడు నాకు ఈ రెసిస్టర్ లో నుంచి ఎంత కరెంట్ వెళ్తోంది, ఆ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంట్ మెజర్ చేయాలి అంటే ఆమ్మీటర్ పెట్టాలి. నేను ఇందాక ఏం చెప్పాను? ఆమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో రెసిస్టర్ కి సిరీస్ కాంబినేషన్ లో, సిరీస్ అంటే వరుస, పక్క పక్కనే. సో రెసిస్టర్ కి పక్కనే ఐదర్ నేను ఇక్కడ ఇక్కడ ఆమ్మీటర్ పెట్టచ్చు, లేదు నేను ఇక్కడ కూడా ఆమ్మీటర్ పెట్టచ్చు. రెసిస్టర్ కి సిరీస్, ఇటు పక్కన పెట్టావా డజంట్ మ్యాటర్. నువ్వు సిరీస్ అంటే పక్కనే ప్లేస్ చెయ్యాలి. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తా. ఇలా ఒక ఆమ్మీటర్ ని పెట్టా. సో ఆమ్మీటర్ ఏం చేస్తుంది? దీంట్లో నుంచి ఎంత కరెంట్ వెళ్తోంది.
సో రెసిస్టర్ లో నుంచి ఎంత కరెంట్ వెళ్తుందో ఆమ్మీటర్ లో నుంచి కూడా అంతే కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆమ్మీటర్ అనేది కరెంట్ ని మెజర్ చేసేస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఆమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే ఇది మీనింగ్ అన్నమాట. ఆమ్మీటర్ ఎప్పుడు కూడా నువ్వు ఏ డివైస్ దగ్గర కరెంట్ మెజర్ చేయాలనుకుంటున్నావో దానికి సిరీస్ అంటే వరుస పక్క పక్కనే, సో దానికి సిరీస్ లో మనం మెజర్ కనెక్ట్ చేయాలన్నమాట. సరే కనెక్ట్ చేస్తాము. నౌ కమింగ్ టు వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఏం చెప్పాను, నువ్వు ఏ డివైస్ దగ్గర అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో దానికి ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి. ఇప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర నాకు పొటెన్షియల్ కావాలి. సో ఈ పాయింట్ మధ్యలో మాత్రమే నేను వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి. బికాస్ ఈ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత నాకు కావాలి కాబట్టి ఆ రెసిస్టర్ దగ్గర నేను 2 వైర్లు తీసుకుని వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆర్ వి ఎలా ఉన్నాయి చూడండి, ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. దీనిని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. So voltmeter always need to be connected in parallel connection. Ammeter always need to be connected in series connection. This is must and should. ఇది మనము ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు which of the following is correct circuit అని అడుగుతారు. which of the following is correct circuit. ఏది కరెక్ట్ సర్క్యూట్ అంటే వోల్ట్ మీటర్ అనేది రెసిస్టర్ కి ప్యారలల్ లో ఉండాలి. ఆమ్మీటర్ అనేది రెసిస్టర్ కి ఇటు పక్కనైనా ఉండొచ్చు ఇటు పక్కనైనా ఉండొచ్చు. మీరు ఆమ్మీటర్ ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు, ఇక్కడే డ్రా చేయాలని లేదు, మీరు ఆమ్మీటర్ ఇక్కడైనా పెట్టొచ్చు. సిరీస్ కదా వరుసగా వెళ్తుంది. సో ఆమ్మీటర్ అనేది రెసిస్టర్ కి పక్కన ఉండాలి. వోల్ట్ మీటర్ అనేది రెసిస్టర్ కిందైనా ఉండొచ్చు పైన ఉండొచ్చు, నో ప్రాబ్లం. వోల్ట్ మీటర్ ఇక్కడే డ్రా చేయాలని లేదమ్మా, వోల్ట్ మీటర్ మీరు ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఇది కూడా వోల్ట్ మీటర్ డ్రా చేయొచ్చు. మీరు పైన డ్రా చేసినా పర్లేదు కింద డ్రా చేసినా పర్లేదు, రెసిస్టర్ కి ప్యారలల్ లో ఉండాలి వోల్ట్ మీటర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లాకి వెళ్దాం. ఎంతమందికి ఓమ్ అంకుల్ గురించి బాగా తెలుసు? వాట్ డస్ ఓమ్స్ లా సేస్? ఓమ్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, ఆయన కనిపెట్టిన లా కాబట్టి దీనిని ఓమ్స్ లా అంటాము. ఓమ్స్ లా బేసికల్లీ దేని గురించి మాట్లాడుతుంది అంటే రెసిస్టర్, రెసిస్టెన్స్, ఇలాంటి వాటి గురించి ఓమ్స్ లా అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో వాట్ డస్ ఓమ్స్ లా సేస్? ఓమ్స్ లా ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. ఓమ్స్ లా ఏం చెప్తుందంటే అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఎస్, ఓమ్స్ లా ఒబే అవ్వాలి అంటే దేర్ ఈస్ అ కండిషన్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. టెంపరేచర్ మారిపోతే ఓమ్స్ లా ఒబే అవ్వదు. సో ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్, ఒబేడ్ ఓన్లీ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. అంటే మనము రూమ్ లో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సర్క్యూట్ పెట్టినప్పుడు ఆ రూమ్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. లేదా మనం వాడే వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్ల టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. యూజువల్ గా ఏం జరుగుతుందంటే ఒక వైర్ లో లాంగ్ రన్ లో కరెంట్ ఫ్లో అయితే అవి వేడెక్కిపోతూ ఉంటాయి. సో టెంపరేచర్ మారకూడదు, అది ఓమ్స్ లా కండిషన్ అన్నమాట. అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ in a circuit is directly proportional to electric current. The potential difference is directly proportional to the electric current. So potential difference evaru potential difference V is directly proportional. Mathematics lo proportionality symbol idi. Mathematics lo this indicates proportionality. Evariki? Electric current I. So V is directly proportional to I. సో మనం మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాస్తామో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అ కాన్స్టెంట్ అండ్ ఓమ్ అంకుల్ ఆ కాన్స్టెంట్ కి పెట్టిన పేరే రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ వి హియర్? వాట్ ఈస్ వి హియర్? పొటెన్షియల్ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, వి పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్. దెన్ వాట్ ఈస్ ఐ? ఎలక్ట్రిక్ కరెంట్. Then what is R here? Resistance.
ఆర్ అనేది రెసిస్టెన్స్, రెసిస్టర్ అనేది డివైస్ పేరు. ఆ డివైస్ ఎంత రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది, ఆ మెజర్మెంట్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో హియర్ ఆఫ్టర్ we will be concentrating more on this resistance. So let us go for రెసిస్టెన్స్. ఇప్పుడు మనము దీని గురించి కూలంకషంగా చర్చించుకుందాము. వాట్ ఈస్ రెసిస్టెన్స్? ఆ పేరులోనే ఉంది చూడండి, రెసిస్ట్, అపోజ్. సో వాట్ ఈస్ రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద అపోజిషన్ offered by a material to the flow of charges. ఒక వైర్ లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు, ఒక వైర్ లో నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ ఫ్లో అవ్వనివ్వకుండా ఆపే లక్షణం ఏదైతే ఉంటుందో ఆ లక్షణాన్ని మనము రెసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు చదువుదామని కూర్చుంటారు, కానీ ఫిజిక్స్ అంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ చేస్తుంటే రావు. ఒక పక్కనేమో నీకు నచ్చిన కార్టూన్ షో లేదా మంచి క్రికెట్ మ్యాచ్ జరిగిపోతుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ వరల్డ్ కప్ జరుగుతోంది, కానీ రేపు నీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది లేదా ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, బుక్ తీసి కూర్చున్నావు. నువ్వు చదువుతున్నావు కానీ బ్రెయిన్ లోకి ఏమీ ఎక్కట్లేదు. రీజన్, యువర్ బ్రెయిన్ ఈజ్ రెసిస్టింగ్ యువర్ లెర్నింగ్. నువ్వు నేర్చుకుందాం అనుకుంటున్నావు కానీ నీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు, తోసేస్తోంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ని బయటికి తోసేస్తుంది. సో దాట్ ఈస్ వాట్ కాల్డ్ రెసిస్టెన్స్. నువ్వేమో చాలా సీరియస్ గా వీడియో గేమ్ ఆడేసుకుంటా ఉంటావు, ఈలోగా మమ్మీ వంటింట్లోంచి అరుస్తుంది అనమాట, డాడీ వస్తున్నారు ఇంకెంతసేపు గేమ్స్ ఆడతావు, డాడీకి చెప్తాను నీ పని, ఫోన్ తీస్తావా లేదా అని అడుగుతుంది మమ్మీ, అరుస్తుంది. నువ్వు చచ్చినట్లు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి మమ్మీ ఎప్పుడు ఇంత అని చెప్పి ఫోన్ ఆపేసి పక్కన పెడతావు చూసావా, నీ చేతులు ఫోన్ ని పక్కన పెడుతూ ఉంటాయి కానీ నీ బ్రెయిన్ కి అది ఇష్టం ఉండదు. దాట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? నాట్ యాక్సెప్టింగ్. సో కొన్ని మెటీరియల్స్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఫ్లో ని అపోజ్ చేస్తాయి. ఆ అపోజిషన్ ఆఫర్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ రెసిస్టెన్స్. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది. ఈ రెసిస్టెన్స్ కి మీ బుక్ లో ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది, మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ టేబుల్ ని చూసుకుని మనం రెసిస్టెన్స్ అనేది దేనికి ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది. యూజువల్ గా ఆల్ ద మెటల్స్ ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందులోను హూ ఈస్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరికైనా తెలుసా? హూ ఈస్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరు అంటే సిల్వర్, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాతే కాపర్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మరి మన కరెంట్ వైర్లన్నీ సిల్వర్ తో చేసుకుంటే సప్ మన కరెంట్ వెళ్ళిపోతుంది కదా మ్యామ్, మనకి చాలా కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది, హీట్ తగ్గుతుంది అనుకుంటే, మీ అందరికీ తెలుసు సిల్వర్ గోల్డ్ వెరీ కాస్ట్లీ. పెళ్లిల్లో నగ పెట్టుకోవడానికే మనం కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడిపోతాం. అలాంటిది కరెంట్ వైర్లు టన్నుల్ సిల్వర్ అండ్ గోల్డ్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. సెకండ్ థింగ్, అంత ఎక్కువగా అవైలబుల్ కాదు, ఎర్త్ మీద చాలా తక్కువ అమౌంట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇన్ కంపారిజన్ టు కాపర్. అదే కాపర్ కి వచ్చేటప్పటికి కాపర్ ఈస్ చీప్ ఆఫ్ కాస్ట్, వెరీ అబండెంట్లీ అవైలబుల్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, బోలెడంత ఎక్కువగా దొరుకుతుంది కూడా. కాబట్టి మన వైర్లన్నిటినీ కూడా ఈ కాపర్ తో తయారు చేస్తారన్నమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో సిల్వర్ గోల్డ్ అనేవి బెస్ట్. అంత బెస్ట్ అయినా కూడా అవి కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తాయి. ఇంకా వుడ్, ప్లాస్టిక్, రబ్బర్ వీటికి వెళ్ళేటప్పటికి దే హ్యావ్ హైయెస్ట్ రెసిస్టెన్స్, వాటికి చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఏపీ సిలబస్ లో అయితే గనక మీకు టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ ఇచ్చారు చూడండి అమ్మా, ఆ టేబుల్లో మీకు దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ దేనికి తక్కువ రెసిస్టెన్స్ అనేది కూడా చూపించడం జరిగింది. సో అలా రెసిస్టర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో రెసిస్టర్ అనేది డివైస్, ఆ డివైస్ లేదా ఒక మెటీరియల్, ఒక్కొక్క మెటీరియల్ ఎంత రెసిస్టెన్స్ చూపిస్తుంది దానిని మనం ఏమంటాము? రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఆర్. రెసిస్టెన్స్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి
భలే వెరైటీగా ఉంటుంది. నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ అన్నమాట. నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ OHM, ఓం. దీని సింబల్ ఒమేగా, గ్రీక్ లెటర్ అన్నమాట. ఓం అనే చదవండి, మీరు ఒమేగా అని చదవక్కర్లేదు, ఓం అని చదవండి. ఇది ఓం అనేది అన్నమాట సింబల్ యూజ్డ్ ఫర్ రెసిస్టెన్స్. 3 ohms రెసిస్టెన్స్, 5 ohms రెసిస్టెన్స్, 0.5 ohms రెసిస్టెన్స్. సో అది ఎంత రెసిస్టెన్స్ ఆఫర్ చేయగలదు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ లో నుంచి నేను ఎలక్ట్రిసిటీ పాస్ చేద్దాము అనుకున్నాను, ఇది అవ్వనివ్వట్లేదు, కరెంట్ని పాస్ చేయనివ్వట్లేదు, అంటే దీనికి రెసిస్టెన్స్ ఉంది. ఎంత రెసిస్టెన్స్ ఉంది? ఒక 10 ohms రెసిస్టెన్స్ ఉంది, 20 ohms రెసిస్టెన్స్ ఉంది, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో రెసిస్టెన్స్ అనేది ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు. సో ఓం అనేది దాని సింబల్ అన్నమాట. అయితే ఈ రెసిస్టెన్స్ అనేది ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్. ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్. ఏ ఫ్యాక్టర్స్ ఒక మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి? ఫస్ట్ థింగ్, లెంత్ ఆఫ్ ది వైర్, లెంత్ ఆఫ్ కండక్టర్. ఒక కండక్టర్ యొక్క లెంత్ రెసిస్టెన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. గుర్తుపెట్టుకోండి, ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే R1/R2 is equal to L1/L2 ఇలా రాసుకోవచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే పదానికి మీనింగ్ మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్, లెస్ లెంత్ లెస్ రెసిస్టెన్స్. మ్యాథమెటిక్స్ లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే పదానికి మీనింగ్ మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్, అంటే ఒక క్వాంటిటీ ఎంత పెరుగుతుందో రెండో క్వాంటిటీ కూడా అంతే పెరుగుతుంది. మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్, లెస్ లెంత్ లెస్ రెసిస్టెన్స్. సో నా దగ్గర ఒక లాంగ్ వైర్ అలాగే షార్ట్ వైర్ ఉన్నాయి. నా దగ్గర ఒక లాంగ్ వైర్ షార్ట్ వైర్ సేమ్ మెటీరియల్ ఉన్నాయి. ఇది ఒక 10 meters కాపర్ వైర్. సేమ్ కాపర్ 1 meter కాపర్ వైర్ ఉన్నాయి నా దగ్గర. సియు అంటే తెలుసు కదా, కాపర్ వైర్. 10 meter కాపర్ వైర్, 1 meter కాపర్ వైర్. రెండిట్లో దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, దేనికి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది చెప్పండి? మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్. సో ఇట్ హ్యాస్ మోర్ రెసిస్టెన్స్, ఇట్ హ్యాస్ లెస్ రెసిస్టెన్స్. షార్ట్ వైర్ లెంత్ తక్కువ రెసిస్టెన్స్ తక్కువ, లెంత్ ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కువ. am I clear? సో ద మోర్ రెసిస్టెన్స్ మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్ అన్నమాట. ఇది కాకుండా ఇంకెవరైనా రెసిస్టెన్స్ ని ఎఫెక్ట్ చేస్తారా అంటే ఎస్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ అ కండక్టర్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనే పదానికి మీనింగ్ థిక్నెస్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? థిక్నెస్. సో రెసిస్టెన్స్ థిక్నెస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రెసిప్రోకల్ లో ఉంది. సో ఏ పెరిగితే ఆర్ తగ్గుతుంది, ఏ తగ్గితే ఆర్ పెరుగుతుంది, రివర్స్ అన్నమాట. మోర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లెస్ రెసిస్టెన్స్, లెస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మోర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఫార్ములా R1/R2 is equal to A2/A1. R1/R2 is equal to A2/A1. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే పదానికి మీనింగ్ అదన్నమాట. R1/R2 is equal to A2/A1, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. మన దగ్గర ఒక వైర్ ఉంది, 1 meter కాపర్ వైర్, 1 meter కాపర్ వైర్. అదే సేమ్
1 మీటర్ కాపర్ వైర్. కాకపోతే ఈసారి చూడండి ఎలా ఉంది, అదే సేమ్ 1 మీటర్ కాపర్ వైర్, సేమ్ 1 మీటర్ కాపర్ వైరే మళ్ళీ తీసుకున్నా. రెండిట్లోనూ డిఫరెన్స్ ఏంటి? ఇది సన్నగా ఉంది, ఇది లావుగా ఉంది. లావుగా ఉంది థిక్నెస్ ఎక్కువ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూడండి, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూడండి. దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ. మనం ఏం చెప్పుకున్నాము? మోర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లెస్ రెసిస్టెన్స్. సో ఈ రెండిటిలో దీనికి లెస్ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికి మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. థిన్ వైర్ మోర్ రెసిస్టెన్స్, థిక్ వైర్ లెస్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి చాలా, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. యు ఆర్ గివెన్ 2 వైర్స్, వన్ ఈస్ థిక్ అండ్ షార్ట్, థిన్ అండ్ లాంగ్. ఏ వైర్ కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది? సో ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైర్స్ have more resistance? Which of the following wires have more resistance? ఒకటి ఆప్షన్ ఏ thin and long wire, B thick and short wire. You are going to give answer in the comment section. నా పీడిఎఫ్ పెట్టేటప్పుడు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో, ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోట్స్ అంతా కూడా ఎవ్రీ స్లైడ్ బై స్లైడ్ పీడిఎఫ్ నోట్స్ నేను అప్లోడ్ చేస్తాను. అలా అప్లోడ్ చేసేటప్పుడు నేను ఆన్సర్ రాసి అప్లోడ్ చేస్తాను. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆన్సర్ మీరు కరెక్ట్ రాసారో లేదో చెక్ చేసుకోండి. కమెంట్ సెక్షన్ లో కూడా మీ ఆన్సర్ ఏంటి, ఏది కరెక్ట్ ఆన్సర్ మీరే చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైర్స్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్? ఓకే, సో ఇది కాకుండా యాక్చువల్ గా టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ అనేది యాక్చువల్ గా టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సరే, మనం ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ దానికి వెళ్దాం. మనం ఏం నేర్చుకున్నాము? వి అండర్స్టూడ్ దాట్, వి నో దట్. నేను ఇలా రాస్తాను, WKT అంటే ఏంటి? వి నో దట్. వి నో దట్ రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. మళ్ళీ అదే రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా కదా. ఆక్ ఈస్ పాక్, పాక్ ఈస్ ఆక్, ఆక్ పాక్ కరే పాక్. సో R ఈస్ ప్రపోర్షనల్ టు L బై A అని రాసేసుకోవచ్చు కదా మనం డైరెక్ట్ గా. నేను ఇందాక ఏం చెప్పాను? ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు మనం ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఆ కాన్స్టెంట్ ఇక్కడ రో అన్నమాట. రో L బై A. ఏమని చదువుతారు? రో, RHO, రో, గ్రీక్ లెటర్. రో L బై A. వాట్ ఈస్ రో కాల్డ్ హియర్? హియర్ యాక్చువల్ గా చెప్పాలి అంటే రో ఈజ్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. రో అనేది యాక్చువల్ గా అయితే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ గా యాక్ట్ అవుతుంది. అంటే మనము ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చే కాన్స్టెంట్ రో. కానీ ఆ రోకి ఒక పేరుంది. రో ఇస్ కాల్డ్ రెసిస్టివిటీ. ఏటివిటీ? రెసిస్టివిటీ. ఆర్ it is also having another name, specific resistance. దీనికి ఇంకొక పేరు ఏంటమ్మా? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇక్కడ ఒక సూపర్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది చూడండి. మన రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో అది లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ అండర్లైన్ చేసాం కదా, ఇది కూడా అండర్లైన్. రెసిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్ తో మారిపోతుంది.
లెంత్ ఆఫ్ ది కండక్టర్ మారిపోతే రెసిస్టెన్స్ మారిపోతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ మారిపోతే రెసిస్టెన్స్ మారిపోతుంది. మరి రెసిస్టివిటీ కూడా అలా మారిపోతుందా అంటే నో. రెసిస్టివిటీ ఈజ్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టివిటీ ఈజ్ independent of length or area of cross section of a conductor. ఒక కండక్టర్ యొక్క లెంత్ మీద గాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద గాని ఇది డిపెండ్ అవ్వదు. ఎవరు? రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్, అది లెంత్ మీద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. మరి ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. మరి ఎవరి మీద డిపెండ్ అవుతుంది అది కూడా రాసేస్తాను. రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఓకే, వేరే పేజ్లో రాద్దాం, ఇక్కడ అన్ని ఇరికించి రాసే కంటే. రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ nature of the material. What is this nature of the material? Nature of the material అంటే the type of material, అంటే కాపర్, అల్యూమినియం, మ్యాంగనీస్, ఐరన్, సిల్వర్, ఇలా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అంటే ఏంటి చెప్తాను చూడండి. లెట్ us take an example. నా దగ్గర ఒక కాపర్ వైర్ ఉంది 10 meters, అనదర్ కాపర్ వైర్ ఉంది 2 meters. ఈ రెండిటికి కూడా అబ్జర్వ్ చేస్తే రెసిస్టివిటీ సేమ్. ఎందుకంటే రెసిస్టివిటీ లెంత్ మీద డిపెండ్ అవ్వదు. మెటీరియల్ సేమ్, కాపర్, రెసిస్టివిటీ సేమ్, బట్ రెసిస్టెన్స్ వేరువేరుగా ఉంటుంది. దీని రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ R2 అనుకుంటే R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. ఇదేమైనా అర్థమైందా? దీని రెసిస్టెన్స్ ఎక్కువ, దీని రెసిస్టెన్స్ తక్కువ. మోర్ లెంత్ మోర్ రెసిస్టెన్స్ అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చూసుకుందాం చూడండి. సేమ్ 10 meters కాపర్ వైర్, 10 meters కాపర్ వైర్, అలాగే 10 meters సిల్వర్ వైర్. ఇప్పుడు ఒకసారి దీన్ని అనాలిసిస్ చేయండి. 10 meters కాపర్ వైర్, 10 meters సిల్వర్ వైర్. దీనిని అనాలిసిస్ చేస్తే ఇక్కడ రెసిస్టివిటీ మారిపోతుంది. రో ఈజ్ డిఫరెంట్. ఎందుకు? 10 meter లెంత్ సేమ్ గానే ఉంది, కానీ వైర్ మారిపోయింది, మెటీరియల్ మారిపోయింది. ఇక్కడ కాపర్, ఇక్కడ సిల్వర్. మెటీరియల్ మారిపోతే రెసిస్టివిటీ మారిపోతుంది. మెటీరియల్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. ఇది నేను 12th క్లాస్ వాళ్ళకి చెప్పే సూపర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ అంటే ఏంటి? కాపర్, అల్యూమినియం, మ్యాంగనీస్, సిల్వర్, గోల్డ్, ఇవన్నమాట. సో మెటీరియల్, తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు. నీకు తెలుగు రాకపోతే మమ్మీనో డాడీనో అడిగి మరీ నేర్చుకోండి. తెలుగులో ఎందుకు రాస్తాను అంటే పక్కా గుర్తుండిపోవాలన్నమాట. ఓ మేడం తెలుగులో రాసి మరీ చెప్పారు కదా అని నీకు మైండ్ లో గుర్తుండిపోవాలి. సో మెటీరియల్ సేమ్, రెసిస్టెన్స్ సేమ్, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ మెటీరియల్ సేమ్ రెసిస్టివిటీ.
రెసిస్టివిటీ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది కానీ లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. సేమ్ మెటీరియల్, సేమ్ రెసిస్టివిటీ, లెంత్ ఏదైనా సరే, ఏరియా ఆఫ్ క్రాస్ థిక్నెస్ ఏదైనా సరే డజంట్ మ్యాటర్. థిక్నెస్ మారిపోయినా, ఏరియా లెంత్ మారిపోయినా డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈస్ మెటీరియల్. కాపర్ సేమ్ రెసిస్టివిటీ, కాపర్ అల్యూమినియం డిఫరెంట్ రెసిస్టివిటీ. బట్ రెసిస్టెన్స్ అనేది మాత్రం చాలా చాలా ఫ్యాక్టర్స్ తో మారిపోతూ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది. లెట్ us see some example problems from your మెటీరియల్ లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్. హౌ మచ్ కరెంట్ will an electric bulb draw from 220 volt source if the resistance of the bulb filament is this much? క్వశ్చన్ నెంబర్ ఏ ఫస్ట్ సాల్వ్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ ఏ లో ఏమన్నాడు, హౌ మచ్ కరెంట్, ఎంత పొటెన్షియల్ కి కనెక్ట్ చేశాడు, 220 volts. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి, 1200 ohms. సో వెరీ సింపుల్, డైరెక్ట్ ఓమ్స్ లా సబ్స్టిట్యూషన్. ఓమ్స్ లా మనకి తెలుసు V is equal to IR. సో ట్రాన్స్పోజ్ చేయండి, I is equal to V by R. సో I is equal to V ప్లేస్ లో ఎంత ఇచ్చారు, 220 by R ప్లేస్ లో ఎంత ఇచ్చారు, 1200. 0 ने 0 को मार दिया. 2 టేబుల్ చూడండి, 211 టైమ్స్ 260 టైమ్స్, ఇంకేం లేదు కదా. సో I is equal to 11/60 amperes. మీరు కావాలంటే డెసిమల్ లోకి మార్చుకోండి, డెసిమల్ లోకి మార్చుకోకపోయినా నష్టమేం లేదు. నెక్స్ట్ బి క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ కరెంట్ will an ఎలక్ట్రిక్ హీటర్ డ్రా ఫ్రమ్ 220 volt సోర్స్. సేమ్, మళ్ళీ కాకపోతే డిఫరెంట్, ప్రాక్టీస్ కోసం అన్నమాట. దీంట్లో కూడా కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈసారి పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు మనకి, V is equal to 220 volts. అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది హీటర్ ఎంత ఇచ్చారు మనకి, R is equal to 100 ohms. సో అగైన్ ఓమ్స్ లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. V is equal to IR, I is equal to V by R. ట్రాన్స్పోజ్ చేస్తాము. V ప్లేస్ లో 220 by R ప్లేస్ లో 100. 0 ने 0 को मार दिया. 22/100 is nothing but 11/5 అన్న రాసుకోండి, లేదా సింపుల్ గా 2.2 amperes కదా. 22/10 అంటే 2.2 amperes. అదేంటి మేడం 11/5 రాద్దాము, మీరు అలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 11/5 amperes కరెక్ట్ ఆన్సరే, 2.2 amperes కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. The potential difference between the terminals of an electric heater is 60 volts when it draws a current of 4 amperes from the source. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. వోల్టేజ్ ఎంత ఇచ్చారు, 60 volts. కరెంట్ ఎంత ఇచ్చారు ఈసారి, 4 amperes. వాట్ కరెంట్ విల్ ద హీటర్ డ్రా ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఇంక్రీజ్ టు 120 volts? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అన్నమాట. ఇందులో ట్రిక్ ఏంటి అంటే, ఒకటే హీటర్, ఎలక్ట్రిక్ హీటర్ మారలేదు. ఇదే ఎలక్ట్రిక్ హీటర్ ని, సేమ్ ఎలక్ట్రిక్ హీటర్ ని ఒకసారి 60 volts కనెక్ట్ చేశారు, రెండోసారి 120 volt కనెక్ట్ చేశారు. 60 volt కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ డ్రా చేస్తే 120 volts కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ డ్రా చేస్తుంది? ఇందులో కామన్ గా ఉండేది ఎవరు, హీటర్. హీటర్ అంటే ఏంటి, రెసిస్టర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాడే ప్రతిదీ ఒక రెసిస్టెన్స్ అనమ్మా. హీటర్, బల్బ్, ఫ్యాన్, ఏసీ, రెఫ్రిజిరేటర్, ఇంకేదైనా డివైస్, ఈ స్మార్ట్ స్క్రీన్, ఈ కెమెరా, ఈ ల్యాప్టాప్, అన్ని రెసిస్టర్సే. ప్రతిదీ మనకి రెసిస్టరే. సో హీటర్ అనేది రెసిస్టెన్స్. మన క్వశ్చన్ లో ఏమన్నాడు, ఒకటే హీటర్ వాడాడు. సో నువ్వు ఇందులో అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సేమ్ హీటర్. హీటర్ అంటే ఏంటి, రెసిస్టర్. సేమ్ హీటర్ యూజ్డ్ ఇన్ బోత్ కేసెస్. ఇందులో నీకు ఏమర్థమైంది, సేమ్ రెసిస్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ బోత్ కేసెస్. సో వెంటనే నీకు వెళ్ళగాలి, కేస్ 1 లో రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేసి కేస్ 2 లో వాడుకోవడమే. సేమ్ కేస్ 2 లో వాడతాం. సో కేస్ 1 లో ఫస్ట్ మనము రెసిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా ఏంటి, V is equal to IR. నాకు R కావాలి కాబట్టి R ని బయటికి తీద్దాం. R ఇక్కడ ఉంచేస్తే I ఇటు ట్రాన్స్పోజ్ అవుతుంది, V by I.
సో V ఎంత 60 volts, I 4 15 times కదా. సో రెసిస్టెన్స్ ఎంత వచ్చింది నాకు 15 ohms వచ్చింది. ఇప్పుడు కేస్ 2 లోకి వెళ్దాం. ఇది కేస్ 1. కేస్ 2 లో ఏమన్నాడు 120 volts రెసిస్టెన్స్ వాడాను, సేమ్ హీటర్ ని కేస్ 2 లో వాడాను అంటే కేస్ 2 లో నేను రెసిస్టెన్స్ ఎంత తీసుకోవాలి, సేమ్ 15 ohms రెసిస్టెన్స్ తీసుకోవాలి, ఈసారి కరెంట్ ఎంత డ్రా అవుతుంది కనుక్కో అన్నాడు. మళ్ళీ సేమ్ ఓమ్స్ లో V is equal to IR, నాకు I కావాలి, R ని ట్రాన్స్పోజ్ చేయండి, ఇది V/R అవుతుంది. సో I is equal to V ఎంత 120 volts, రెసిస్టెన్స్ 15, క్యాన్సిలేషన్ చేసుకోండి. 5 3 times, 5 24 times 3 8 times. సో I ఎంత వచ్చింది నాకు 8 amperes. సో 8 amperes is the answer. సో ఈ క్వశ్చన్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు, హియర్ ఆఫ్టర్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ గా చేస్తే రావు, కానీ మీరు ఎప్పుడైనా టీచర్ ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఓ టీచర్ ఇది చెప్పారు కదా మనం మర్చిపోకూడదు, నెక్స్ట్ టైం నువ్వు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ హింట్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ హీటర్, సేమ్ రెఫ్రిజిరేటర్, సేమ్ బల్బ్, ఇవన్నీ రెసిస్టర్లే. ఇప్పుడు వేరే క్వశ్చన్ లో హీటర్ బదులు బల్బ్ వాడతాడు, బల్బ్ అయినా రెసిస్టరే కదా. సో సేమ్ బల్బ్ అంటే సేమ్ రెసిస్టెన్స్, ఇది తెలిస్తే చాలమ్మా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ అ మెటల్ వైర్ ఆఫ్ లెంత్ 1 meter, లెంత్ 1 meter is 26 ohms at 20 degrees Celsius. ఒక మెటల్ వైర్ ఉంది, దాని లెంత్ 1 meter ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ 26 ohms. నౌ ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది వైర్ is 0.3 mm, what will be the resistivity of the material at the temperature? Question tricky గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. What will be the resistivity? రెసిస్టివిటీ ఎంత? ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. గివెన్ ఇన్ఫర్మేషన్ లో L ఎంత 1 meter, రెసిస్టెన్స్ ఎంత 26 ohms, డయామీటర్ is 0.3 millimeter అండ్ రెసిస్టివిటీ ఎంత అని అడుగుతున్నారు. మనకి తెలిసిన రెసిస్టివిటీ ఫార్ములా, సరే రెసిస్టివిటీ ఎక్కడుంది, రో L/A కదా. రోని బయటికి తీయాలి అంటే ఏ ఇటువైపు ఎల్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. ఏ డివిజన్ లో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ అయితే మల్టిప్లికేషన్ అవుతుంది, ఎల్ డివిజన్ అవుతుంది. సో రో ఇస్ ఈక్వల్ టు RA/L. ఆర్ తెలుసు, ఎల్ తెలుసు, మరి ఏ ఏంటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఒక వైర్ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, సిలిండ్రికల్ గా ఉంటుంది. ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఏ షేప్ లో ఉంది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి πr², లేదా నాకు డయామీటర్ తెలుసు కాబట్టి πd²/4. ఇది ఎంత మందికి తెలుసు, రేడియస్ అయితే πr², డయామీటర్ అయితే ఏరియా ఫార్ములా, సర్కిల్ ఏరియా ఫార్ములా πd²/4. నాకు క్వశ్చన్ లో డయామీటర్ ఈస్ గివెన్, క్వశ్చన్ లో నాకు డయామీటర్ ఈస్ గివెన్. సో డయామీటర్ తెలిసినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. ఏరియా ఈజ్ ఈక్వల్ టు πd²/4. సో పై వాల్యూ మనకి తెలియదు, రాసుకోండి 3.14. పై వాల్యూ అందరికీ తెలుసు కదా, పై ఇజ్ ఈక్వల్ టు అయితే 22/7, లేదు అంటే 3.14, ఇది డివైడ్ చేస్తే 3.14 వస్తుంది, ఇంటూ d², 0.3 మిల్లీని జాగ్రత్తగా చూడాలి, చెల్లి, ఇంటూ మిల్లీ అంటే ఎంత చెప్పాను 10⁻³ హోల్ స్క్వేర్ బై 4. ఇది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఒకసారి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసేసుకుందాం. ఇక్కడ 3.14 ఇంటూ 0.3ని 3 ఇంటూ 10⁻⁻1 గా రాసుకోండి. 3 ఇంటూ 10⁻⁻1 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ బై 4. సో 3.14 ఇంటూ 3 స్క్వేర్ ఎంత 9, 10⁻⁻1 ఇంటూ 10⁻³ బేసెస్ సేమ్ అయినప్పుడు ఎక్స్పెరెంట్స్ యాడ్ అవుతాయి. 10⁻⁻4 హోల్ స్క్వేర్ బై 4.
ఇవి ఎక్కడా డివైడ్ అయ్యేలా లేవు కాబట్టి ఇవి ఇండివిజువల్ గా డివైడ్ చేసుకోండి. 9 4 36, 9 1 93, 2 1 9 27 28 బై 4. సో 4 7 28, 0 4 6 24, 7.06 ఇంటూ 10⁻⁻8 కదా. ఇది హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻8. సో ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చింది నాకు అప్రాక్సిమేట్ గా 7.06 ఇంటూ 10⁻⁻8 మీటర్ స్క్వేర్. ఇది నాకు ఏరియా వచ్చింది. ఇప్పుడు రోలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఎంత 26, ఏ ఎంత 7.06 ఇంటూ 10⁻⁻8 బై ఎల్ లెంత్ ఎంత ఇచ్చాడు 1 మీటర్. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి క్వశ్చన్ లో ఏమన్నాడంటే టేబుల్ 11.2 లో ప్రెడిక్ట్ ద మెటీరియల్ ఆఫ్ ది వైర్ అన్నారు. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి 11.2 లో ఈ వాల్యూ ఎక్కడుంది దగ్గరలో అప్రాక్సిమేట్ గా చూసి ఆన్సర్ రాయండి. మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 26 ఇంటూ 7.06 మల్టిప్లై చేయాలి. 7.06 ఇంటూ 26 42, 2 6 12, 2 7 14, 6 5 3 8 1 2 తర్వాత 183.56 వచ్చింది కదా. సో 183.56 ఇంటూ 10⁻⁻8. అయితే పాయింట్లు ఏమైనా మార్చుకోవాలా చెక్ చేసుకోవాలి. యూజువల్ గా దీనిని డెసిమల్ 1 తర్వాత పెట్టుకోవాలి. సో 1.83 అప్రాక్సిమేట్ గా ఇంటూ ఎన్ని డెసిమల్స్ కదిపావు 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ కదిపావు అంటే ఇంటూ 100 బై 100 కదా. సో 10⁻⁻10 అవుతుంది చూసుకోండి. 10⁻⁻10 ఓమ్ మీటర్. రో రెసిస్టివిటీ ఎస్ఐ యూనిట్ ఓమ్ మీటర్. కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగా ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఏ వైర్ ఆఫ్ గివెన్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ 1 అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ 1 కాదు ఇది ఎల్ అనుకుంటా, హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohms. What would be the resistance of another wire of సేమ్ మెటీరియల్? ఓకే, అనదర్ వైర్ అయినా కూడా సేమ్ మెటీరియల్. నేను ఇందాక ఏం చెప్పాను, సేమ్ మెటీరియల్ అంటే రెసిస్టివిటీ సేమ్ గా ఉంటుంది. సో రెసిస్టివిటీ ఆఫ్ వైర్ 1 షుడ్ బి ఈక్వల్ టు 2 అనమాట. ఈ రెండింటిని మనం రో అనుకుందాం. రెండింటికి రెసిస్టివిటీ సేమ్. రెండో వైర్ లెంత్ L/2 ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2A. సో ఫస్ట్ వైర్ 1 తో స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ వైర్ 1. వైర్ 1 లో లెంత్ ఎంత? L1 is equal to L. ఏరియా ఎంత ఇచ్చాడు? A. అప్పుడు రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 4 ohms. సో ఫార్ములా రాయండి. R1 is equal to rho L1 by A1. రో సేమ్ కాబట్టి 4 is equal to rho L by A. సో 4 is equal to rho L by A. ఇక్కడ నుంచి యాక్చువల్ గా మనం రో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బికాస్ వైర్ 2 కి కూడా సేమ్ రెసిస్టివిటీ కదా. సో ఇక్కడ నుంచి నాకు రో ఎంత వచ్చింది అంటే 4A by L వచ్చింది. పక్కన పెట్టు. నా మూవింగ్ ఆన్ టు వైర్ 2 కి వెళ్దాం. వైర్ 2 లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఎల్ ప్లేస్ లో L/2 తీసుకోమన్నాడు, ఏరియా ప్లేస్ లో 2A తీసుకోమన్నాడు, రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. రెసిస్టెన్స్ ఆఫ్ ది అనదర్ వైర్, రెండో వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, R2 ఎంత కనుక్కోమన్నాడు. అయితే రెసిస్టివిటీ సేమ్ కదా. రో 2 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు రో విచ్ ఇస్ 4A by L. ఫార్ములా రాయండి. R2 is equal to rho 2 into L2 by A2. R2 నేను ఫైండ్ అవుట్ చేయాలి. రో 2 ప్లేస్ లో 4A by L, L2 ప్లేస్ లో L/2, A2 ప్లేస్ లో 2A రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, L ने L को मार दिया, A ने A को मार दिया, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో R2 is equal to పైన న్యూమరేటర్ లో ఏం మిగలలేదు, 1/2 మాత్రమే మిగిలింది. చూసుకోండి, 1/2 మాత్రమే మిగిలింది. 1/2 అంటే ఎంత? 0.5 ohms. Got it? నెక్స్ట్,
ఆన్ వాట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ డిపెండ్స్. ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఏ ఏ ఫ్యాక్టర్స్? ఒకటి లెంత్, రెండోది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏరియా మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, will current flow more easily through a thick wire or thin wire of the same material? Same material, thick wire, thin wire, దేంట్లో నుంచి కరెంట్ త్వరగా ఫ్లో అవుతుంది? మనకి తెలుసు సేమ్ మెటీరియల్, సేమ్ సోర్స్ వై అంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. మోర్ లెంత్, మోర్ రెసిస్టెన్స్. మోర్ రెసిస్టెన్స్, లెస్ కరెంట్. రెసిస్టెన్స్ ఎక్కువైతే కరెంట్ ని ఎక్కువ అపోజ్ చేసేస్తుంది కదా, రెసిస్టెన్స్ తక్కువైతే తక్కువ అపోజిషన్, కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఎప్పుడు ఈజీగా ఫ్లో అవుతుంది అంటే లెస్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కరెంట్ ఫ్లోస్ ఈజీలీ. అంతే కదా, తక్కువ అపోజిషన్ ఉండడం వలన కరెంట్ చాలా ఈజీగా ఫ్లో అయిపోతుంది. సో ఇక్కడ థిక్ వైర్, థిన్ వైర్ తీసుకుంటే థిక్ వైర్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ, థిన్ వైర్ కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ. లెస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, మోర్ రెసిస్టెన్స్. మోర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, లెస్ రెసిస్టెన్స్. సో థిక్ wire has more area of cross section. More area of cross section indicates less resistance. Less resistance, current flows easily. So what will be the correct answer ikkada? Thin wire లో నుంచి కరెంట్ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ while potential difference across the two ends of the component decreases to half of its former value. What change will occur in the current? ఇక్కడ కరెంట్ కి, పొటెన్షియల్ కి, రెసిస్టెన్స్ కి రిలేషన్ అడుగుతున్నాడు. రెసిస్టెన్స్ సేమ్. ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఆర్ సేమ్ గానే ఉంచాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కి, వి కి, ఐ కి రిలేషన్ ఏంటి? వి ఇస్ ఈక్వల్ టు ఐఆర్. పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమన్నాడు? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ది కాంపోనెంట్ డిక్రీజెస్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ వాల్యూ. ముందున్న కంటే హాఫ్ తగ్గిపోయింది. సో సెకండ్ కేసులో వి డాష్ ఏమైంది? v/2 అయ్యింది. అప్పుడు కరెంట్ ఏమవుతుంది అన్నాడు. ఆర్ డాష్ ఏమన్నాడు? సేమ్ గా ఉండాలి, ఆరే ఉంటుంది. ఐ డాష్ ఎంత? కొత్త కరెంట్ ఎంత? ఫార్ములా వి డాష్ ఇస్ ఈక్వల్ టు ఐ డాష్ ఇంటూ ఆర్ డాష్. వి డాష్ ప్లేస్ లో v/2 పెట్టండి. ఐ డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ డాష్ ప్లేస్ లో ఆర్ఏ పెడతాం. ఇక్కడి నుంచి ఐ ఇస్ ఈక్వల్ టు v/r కదా, ఇక్కడ నుంచి ఐ ఇస్ ఈక్వల్ టు v/r. సో ఆర్ ని టు ట్రాన్స్పోజ్ చేయండి. v/2r ఇస్ ఈక్వల్ టు ఐ డాష్. ఐ ఇస్ ఈక్వల్ టు v/r కాబట్టి v/r ప్లేస్ లో ఐ సబ్స్టిట్యూట్ చేయండి. i/2 ఇస్ ఈక్వల్ టు ఐ డాష్. సో కరెంట్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. ద కరెంట్ విల్ డిక్రీజ్ టు హాఫ్. దీని ఆన్సర్ ఏంటి? ద కరెంట్ విల్ డిక్రీజ్ టు హాఫ్ ఆఫ్ ఫార్మర్ వాల్యూ. ముందున్న కరెంట్ కంటే ఇప్పుడు కరెంట్ వోల్టేజ్ హాఫ్ తగ్గిస్తే కరెంట్ కూడా హాఫ్ తగ్గిపోతుంది. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఓం అంకుల్ ఏం చెప్పారు? వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. వి ఎంత తగ్గితే కరెంట్ అంత తగ్గుతుంది, వి ఎంత పెరిగితే కరెంట్ అంత పెరుగుతుంది. పొటెన్షియల్స్ హాఫ్ అయినప్పుడు కరెంట్ కూడా హాఫ్ అయిపోతుంది. వెరీ సింపుల్ లాజిక్, బట్ ఐ వాంటెడ్ టు షో యూ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఆల్సో. నెక్స్ట్, వై ఆర్ కాయిల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ టోస్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఐరన్స్ మేడ్ ఆఫ్ అన్ alloy rather than ప్యూర్ మెటల్? ప్యూర్ మెటల్ కన్నా ఇప్పుడు ఎలక్ట్రిక్ టోస్టర్, ఎలక్ట్రిక్ హీటర్ ఇవన్నీ ఎందుకు వాడతారు? వేడెక్కించడం కోసం కదా. అవన్నీ వేడి ఎక్కువగా కావాలి.
వేడి ఎక్కువగా కావాలి అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ గుద్దుకుని బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అవి ఎల్లాయిస్ తోనే ఎందుకు తయారు చేస్తారు అంటే alloys have more resistivity or resistance than pure metals. ప్యూర్ మెటల్స్ కంటే ఎల్లాయిస్ అనే వాటికి రెసిస్టెన్స్ ఎక్కువ. రెసిస్టివిటీ పెరిగిపోతే, అపోజిషన్ పెరిగిపోతే హీట్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. 11.2 డేటా యూజ్ చేసి ఆన్సర్ చేయమన్నారు. విచ్ అమాంగ్ ఐరన్, మెర్క్యూరీ, వీటిలో ఎవరు బెటర్ కండక్టర్? టేబుల్లో చూసి చెప్పండి. విచ్ మెటీరియల్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆర్ నాట్. సో ఇది టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ ని బట్టి మనం చేయాలి. సో ఐ విల్ ఓపెన్ ద టేబుల్ and we will check it అది ఎలా ఉంది అనేది. ఓకే.